కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. Happy evening to one and all. A warm welcome for the today's session. Again, ఈ రోజు మనకు అద్భుతమైన టాపిక్. పార్టిసిపెంట్స్ అందరికి ప్రెసెంట్ టెక్నాలజీతో అంటే నేర్చుకుంటున్న ట్రైనర్ అండ్ స్పీకర్ స్కిల్స్ తో పాటుగా ప్రెసెంట్ టెక్నాలజీని కూడా జోడించి ఆ స్కిల్స్ మీ యొక్క ప్రొఫెషనల్ ఏ విధంగా, మీ యొక్క పర్సనల్ లైఫ్ లో ఏ విధంగా ఉపయోగపడదా అనే ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ సెషన్ కి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఈ రోజు సెషన్ ని లీడ్ చేయడానికి మన డిసిఎస్పి స్క్వాడ్ రెడీగా ఉన్నారు. అండ్ యాజ్ పర్ అవర్ ట్రెడిషన్, డైలీ ఎగ్జిక్యూషన్ ట్రెడిషన్, మనం కొటేషన్ తో స్టార్ట్ చేసుకుంటాం. సో ఈ రోజు కొటేషన్ ని చెప్పడానికి డిసిఎస్పి స్క్వాడ్ టీం నుంచి దివ్య మ్యామ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓవర్ టు యూ మ్యామ్. దివ్య మ్యామ్ అవైలబుల్ ఉన్నారా మ్యామ్? యా సార్, కొంచెం జర్నీలో ఉన్నాను, చెప్తాను సార్, ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే మ్యామ్.
వీడియో అయితే ఆన్ చేయలేను సార్, కొంచెం జర్నీలో ఉన్నాను, బట్ కోట్ మాత్రం చెప్తాను. నో ఇష్యూస్ మ్యామ్, నో ఇష్యూస్. ద స్టేజ్ ఈస్ నాట్ జడ్జింగ్ యూ, ఇట్స్ వెయిటింగ్ టు సెలబ్రేట్ యువర్ వాయిస్. వేదిక ఎప్పుడైనా కానీ మన కోసము, మనం ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేయదండి. మనం చెప్పే దానికోసం మన వేదిక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం స్టేజీ పైన మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఎవరైనా నవ్వుతారేమో, మనం ఏం చెప్తామో, తప్పు చెప్తామో, భయపడతామో అని చూస్తూ ఉంటారు. కానీ దాని గురించి కాదు వేదిక వెయిట్ చేసేది. మనలో ఉన్న భయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసమే స్టేజ్ వెయిట్ చేస్తుంది. సో టుడే, హలో హలో కంటిన్యూ సార్, వినిపించిందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? కంటిన్యూ మ్యామ్. సార్ వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మ్యామ్, వినిపిస్తుంది. కంటిన్యూ. ఓకే సార్, స్టేజ్ ఎప్పుడైనా మనం చెప్పే దాని గురించి తప్పు చెప్తున్నామా లేకపోతే రైట్ చెప్తున్నామా అనేది చూడదు. మనం చెప్పేది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నామా లేదు అనేది మాత్రమే చూస్తుంది అనేది ఈరోజు కొటేషన్ సార్. సో ఫ్రెండ్స్, మనం అందరము ఆత్మవిశ్వాసంతో అందరము స్టేజ్ పైన వితౌట్ ఫియర్ తో ఉన్నదేదో వచ్చిందేదో చెప్పండి చాలు. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you for the wonderful quotation and your words. And yeah, ఈ రోజు మన స్పీకర్ గారు రెడీగా ఉన్నారు. సో స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి డిసిఎస్పి స్క్వాడ్ నుంచి చంద్రశేఖర్ సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవర్ టు యూ సార్. Thank you very much, Subhani Garu, for giving me the opportunity to invite our today's guest. So, ఈ రోజు మన గెస్ట్ గురించి చెప్పడానికి ఈయన ICI గుంటూరు ప్రెసిడెంట్ గా మరియు రీజనల్ డైరెక్టర్ ఫర్ సర్వీస్ రీజన్ 6 గా ఉన్న వీరు తణుకుకు చెందినవారు మరియు బీటెక్ అండ్ MBA చేసి గత 7 సంవత్సరాలుగా డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తూ ప్రస్తుతం IT బేస్డ్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా ఉన్నారు. 96th బ్యాచ్ లో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా మారి EPS అండ్ టోటల్ పర్సనాలిటీ ప్రోగ్రామ్ కి మెంటర్ గా, TTWS 147 బ్యాచ్ కి టెక్నికల్ సపోర్ట్ మెంటర్ గా ఇలా పలు రకాలుగా సేవలు అందించారు. వీటితో పాటు వీరు IBM స్కిల్ బిల్డ్ నుంచి AI ఫౌండేషన్ సర్టిఫికేషన్, నాస్కామ్ నుంచి ఆర్ట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి చాట్ GPT అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి పలు AI సర్టిఫికేషన్లు కలిగి ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బేసిక్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక 10-day ప్రోగ్రామ్, ఇటువంటి వివిధ ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్లు కాలేజీ విద్యార్థులకు, ICI మెంబర్స్ కు నిర్వహించిన వీరు మరెవరో కాదు, మోటివేషనల్ స్పీకర్, టెక్నికల్ స్పెషలిస్ట్ ట్రైనర్ శ్రీ జగదీష్ బోల్లా గారు. జగదీష్ గారు, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ద డిజిటల్ డాష్ ఇస్ యువర్స్. Thank you, sir. Thank you very much for the warm welcome. Yeah. Thank you for waiting for me for a long time today. As I am came to new location, there are some disturbance here. Yeah. Sorry, my voice is clear? Yes, sir. Yes, sir. Audible, sir. Yes, yes. Sir, before starting our session, let me know how many people are using AI. Let anyone unmute or mic or message. How many people are using AI? Yeah, చాట్ GPT వరకు యూజ్ చేస్తాను. Okay. Sir, make me the spotlight and give me the cohort for this cohort. Give me permission to tell my things. Make me cohort, sir. Yeah. Yes, sir. Anyone? AI ఏమేమి యూజ్ చేస్తున్నారు? AI tools. Four members ఉన్నారు. ఏదో ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పే నాలెడ్జ్ బట్టి నేను ఏం చెప్పాలని మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా Sir, చాట్ AI GPT tools ఒకటి, లో- జెమినీ ఒకటి యూజ్ చేస్తున్నాం అంటే ఇమేజెస్ అండ్ దీనికోసం, స్క్రిప్ట్స్ కోసం. ఓకే. Sir, And AI Sir, about AI. సార్ AI ఇస్ అ న్యూ కాన్సెప్ట్ కాబట్టి ఇంకా దాంట్లో మేము ఎవరు ట్రైనింగ్ అయ్యామని అనుకోవట్లేదు. మాకు నాలెడ్జ్ ఇస్ జీరో సార్.
ఓకే సార్. అదే నేను బేసిక్స్ నుంచి చెప్తాను, జస్ట్ నాకు అండర్స్టాండింగ్ కోసం. 24 మెంబర్స్ ఉన్నారు కదా, 24 ఎవరు ఏ నాలెడ్జ్ లో ఉంటే నేను ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దామని. యా. చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినై వాడాను సార్ నేను. లైక్ ఓకే. ప్రాంప్ట్ ఇచ్చి వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ తెలుసుకోవడం కానివ్వండి, ఆర్ఎల్స్ ఏదైనా వెబ్సైట్ లో ఏదైనా తెలియంది ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోవడానికి కానివ్వండి నేను యూస్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తెలుసుకోవడానికి కూడా యూస్ చేశాను సార్. సో కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ అనేవి మనకి గూగుల్లో దొరకకపోయినా చాట్ జీపీటీలో దొరుకుతుంది సార్. బట్ బికాస్ ఇట్ కెన్ టేక్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వెబ్ పేజ్ సార్. ఎస్ సార్. సో నేను చాట్ జీపీటీ కొద్దిగా ఎక్కువగానే యూస్ చేస్తాను సార్. బట్ ఎక్కువ ట్రస్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దానిలో ఉండదు సార్. ఎందుకంటే లైక్ అన్ని రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు ఇట్ మే ఆల్సో బ్రింగ్ లైక్ అన్నెసరీ స్టఫ్ కూడా తీసుకొస్తుంది. దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. అది మాత్రం కొద్దిగా తెలుస్తుంది నాకు చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినై ఓకే. ఏఐ టూల్స్ లో. అండ్ ఐ కెన్ ఆల్సో ప్రిపేర్ ఏ పీపీటీ సార్. పీపీటీ, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ నాకు కొద్దిగా టచ్ ఉంది. సో దట్స్ ఇట్ సార్, అంతవరకు నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. జస్ట్ నేను బేసిక్ చాట్ జీపీటీని అసలు ఇప్పుడు చాట్ జీపీటీలో మన ఇండియాలో ఒక రీసెంట్ ఒక అప్డేట్ ఇచ్చారు సార్. చాట్ జీపీటీ గో అనేది 1 year పాటు ఫ్రీగా ఇస్తున్నారు, 399 ప్లాన్. యాక్చువల్లీ దట్ 399 ప్లాన్ ఫర్ ఇండియా మాత్రం November 4th నుంచి ఆల్ ఓవర్ 1 year పాటు చాట్ జీపీటీ ఫ్రీ సార్. అది నేను ఎలా క్లైమ్ చేస్తో నేను చెప్తాను చివరిలో. మీ చాట్ జీపీటీ ప్రో వాళ్ళని ఎలా క్లైమ్ చేసుకోవచ్చు ఫ్రీగా. 1 year పాటు మనం ఫ్రీగా దాన్ని అడ్వాన్స్ ఆప్షన్తో ఎలా వాడుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కవర్ చేస్తాను. సార్ ఒక డౌట్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ అని చెప్పేసి ఒక ఏఐ టూల్ వచ్చింది కదా సార్. అవును సార్. సో విచ్ వన్ ఈజ్ బెటర్ సార్? లైక్ పర్ప్లెక్సిటీ బెటర్ అంటారా లేదా చాట్ జీపీటీ బెటర్ అంటారా? ఎందుకంటే పర్ప్లెక్సిటీ వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ ఇచ్చారు ఇండియా వాళ్ళకి. సో దాని తర్వాతే చాట్ జీపీటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ సార్. సో ఏది యూస్ చేయడం బెటర్ అంటారు సార్, పర్ప్లెక్సిటీనా లేదంటే చాట్ జీపీటీనా? సార్ పర్ప్లెక్సిటీ అనేది రీసెర్చ్ పర్పస్ యూజ్ అవుతుంది సార్. అంటే మీరు ఏమైనా రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఫ్యాక్ట్ చెక్ అంటే మీరు పలానా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు. ఇప్పుడు పలానా స్టాక్ మార్కెట్తో ఎనాలిసిస్ చేయాలి మీరు, లైవ్ స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ కావాలి మీకు, ఎనాలిసిస్ చేసి ఏ తెలియాలంటే పర్ప్లెక్సిటీ బెస్ట్ ఆప్షన్. లైవ్ డేటాను తీసుకుని అనలైజ్ చేసి చెప్తారు మీకు. అదే చాట్ జీపీటీ అనేది ఇది June 2024 September 30, 2024 లాస్ట్ సైన్ అయింది. డేటా అనేది చాట్ జీపీటీ మన ఆన్సర్ చెప్పలేదు సార్. డౌట్ క్లియర్ అవుతుంది. ఏంటంటే చాట్ జీపీటీ అనేది మనకి ట్రైన్ డేటా. చాట్ జీపీటీ అనేది లైవ్ డేటా కాదు. చాట్ జీపీటీ అనేది ఎప్పుడు లైవ్ డేటాలో లేదు, ట్రైన్ డేటా అది. జస్ట్ 1 minute. ఇది ఫైల్ లోడ్ అవుతుంది. యా, ఇంతా సార్. ఎనీ డౌట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? నేను ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది, కొంచెం స్లోగా ఉంది ఇది. ఇప్పుడు మన డైలీ యూజ్ అయితే ఏమేమి టూల్స్ కావచ్చు? మన డైలీ యూజ్ చేసే దానికి ఏమేమి టూల్స్ రిక్వైర్మెంట్ ఉందనుకుంటున్నారు మీరు డైలీ పర్పస్? ఎనీవన్ మన డైలీ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఒకటి కావాలి సార్. లైక్ డాక్యుమెంట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే థీసిస్ కి నోట్ చేసుకోవాలన్నా కాలేజ్ స్టూడెంట్స్ కి చాట్ డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ వాడతారు. ఓకే. అండ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి పీపీటీ యూస్ చేస్తారు సార్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాత్రం చాట్ యూస్ చేస్తారు సార్. ఓకే, పీపీటీ చేస్తాను ఎంత టైం పడుతుంది సార్? మామూలు మనకి పీపీటీ చేయాలని ఎంత టైం పడుతుంది? డిపెండింగ్ అపాన్ ద కంటెంట్ సార్. ఆ కంటెంట్ ని బట్టే ఉంటుంది సార్ అది. ఎందుకంటే పిక్చర్స్ పెట్టాలా లేదంటే పారాగ్రాఫ్స్ కానీ పైగ్రాఫ్స్ కానీ ఏమేమి ఇంక్లూడ్ చేయాలనే దాన్ని బట్టి టైం టేకింగ్ సార్ అది. ఓకే,
నేను ఈ రోజు మీ పీపీటీ అనేది విత్ ఇన్ 5 minutes లో కంటెంట్ నుంచి టాపిక్ నేమ్ నుంచి పీపీటీ కంప్లీట్ అయ్యేదో విత్ ఇన్ 5 minutes లో మీ పీపీటీ రెడీ చేసి చూపిస్తాను సార్. మీరు జస్ట్ టాపిక్ నేను చెప్తే చాలు నాకు. దాని కంటెంట్ జనరేషన్ పీపీటీ విత్ విజువల్ తో రెడీ టు ప్రజెంట్ అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఈరోజు లైవ్ లో. మీకు ఆల్మోస్ట్ 4 to 5 hours టైం సేవ్ అవుతుంది. సార్ ఇప్పుడు అందరూ ChatGPT అంటున్నారు సార్. ఎవరైనా ఫుల్ ఫామ్ తెలుసా? ChatGPT ఫుల్ ఫామ్ చెప్తా ఎవరైనా? ఎనీవన్? ChatGPT ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరు తెలియదా సార్? ఫుల్ ఫామ్ ఆఫ్ ChatGPT. గూగుల్ చేయొచ్చా సార్? నేను చెప్తాను సార్, మీకు ఐడియా ఉంటే చెప్పండి. నేను చెప్తా, ఇదో నా చదివిలో ఉంది, దీని మీద చదివిలో ఉంది. జస్ట్ నేను ఓపెన్ చేస్తే ఫుల్ ఫామ్ వచ్చేస్తుంది. ఎవరైనా ఐడియా ఉందని అడుగుతున్నాను. లేదు సార్. ఓకే, ChatGPT ఫుల్ ఫామ్ వచ్చి చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. GPT అనేది ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ ఫామ్ సార్. ఎప్పుడైనా ఇప్పుడు నేను ChatGPT యూజ్ చేస్తున్నా అన్నప్పుడు ఎవరైనా ఫుల్ ఫామ్ ఏంటి అవ్వండి, ఎంతమంది తెలుస్తుంది. ఏంటంటే ChatGPT వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 22లో వచ్చింది, 22 నవంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 25 నవంబర్ వచ్చింది. ఎంతమంది ChatGPT ఫుల్ ఫామ్ తెలుసా సార్? 4 years వాడుతున్నాం ChatGPT AI టూల్స్ అని. అంటే మనం టూల్స్ యూజ్ చేస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరికి తెలియదు సార్. అంటే నేను డైరెక్ట్ టాపిక్ వెళ్తున్నా మీ బేసిక్ ఇద్దామని. అదే బేసిక్ ఓవర్వ్యూ చెప్పపోతే మీ డైరెక్ట్ సబ్జెక్ట్ వెళ్ళిపోతే అర్థం కాదు కదా. అదే బేసిక్ ఏంటి, ఏ బేసిక్ చెప్దాం, ఫౌండేషన్ చెప్దామని. ఫౌండేషన్ పాటు వెళ్దాం సబ్జెక్ట్లోకి. ఇప్పుడు మనం ఎన్ని విధాలు ఇన్పుట్ ఇస్తాం సార్. ఏదో మనం ఎన్ని విధాలు ఇన్పుట్ ఇవ్వచ్చు. ChatGPT అని, గూగుల్ జెమినీ అని ఎన్ని విధాలు మనం ఇన్పుట్ ఇవ్వచ్చు మనం డైలీ బేసిస్ లో. ఎన్ని విధాలు ఇప్పుడు మీరు ఇన్పుట్ ఎన్ని విధాలు ఇస్తున్నారు ఏఐకి? ఏ టైప్ తో మీరు క్వశ్చన్ అడుగుతున్నారు ChatGPTని? ప్రాంప్ట్స్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చి లైక్ వాట్ సార్ వాట్ ఈస్ సంథింగ్ అని అడగవచ్చు, లేదంటే కోడ్ ఇవ్వచ్చు, కోడ్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేయండి అని చెప్పేసి అడగచ్చు సార్. పైథాన్ కానివ్వండి, లేదంటే మెషిన్ లెర్నింగ్ కోడ్స్ ఇచ్చేసి దీనిలో ఏదైనా మిస్టేక్ కనుక్కో, లేదంటే దాన్ని కరెక్ట్ చేయండి చెప్పేసి కోడ్స్ ఇచ్చాను సార్ నేను. ఓకే. అండ్ క్యాల్కులేషన్స్ కూడా చేస్తుంది సార్. మంచి సార్, ఆ ప్రాంప్ట్స్ నాకు తెలుసు. ఓకే, ఇంకా సార్ వేరే వాళ్ళు? త్రీ టైప్స్ ఇవ్వచ్చు సార్. ఓకే, ఏమైంది సార్? త్రీ టైప్స్ అంటే ప్రాంప్ట్ ఇవ్వచ్చు, తర్వాత వాయిస్ ద్వారా ఇవ్వచ్చు, ఓకే. పిక్చర్ ద్వారా ఇవ్వచ్చు. ఓకే. 3 times అయితే నాకు తెలుసు సార్, ఓకే తర్వాత సార్. ఐడియా లేదు. ఓకే, ఇందా సార్ నేనే చెప్తాను. వచ్చేసి అందులో ప్రాంప్ట్ అనేది ఏంటంటే మన టెక్స్ట్ ఇన్పుట్, అదే మనం టైప్ చేసేదాన్ని టెక్స్ట్ ఇన్పుట్ అంటాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ అని, ఎక్సెల్స్ అని, ఏదో వర్డ్ డాక్యుమెంట్స్ అని, ఏదైనా పీపీటీస్ అని ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి దానిని మనం క్వశ్చన్ అవ్వచ్చు. వాయిస్ ద్వారా ఇవ్వచ్చు. మనం వాయిస్లో మాట్లాడి వాయిస్ కమాండ్ ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. అంటే నాకు టైప్ చేస్తాం రాదు, టైప్ చేస్తాం నాకు తెలియదు, ఎలా టైప్ చేయాలో తెలియదు అంటే వాయిస్ మోడ్ ఉంటుంది. ఆ వాయిస్ మోడ్లో ఆన్ చేసి మనం ఏం కావాలంటే అది ఇన్పుట్ ఇవ్వచ్చు మన ఏఐకి. ఇంకోటి ఇమేజ్ ఇచ్చి ఇమేజ్ నుంచి మనం అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇంకోటి ఆడియో ఇవ్వచ్చు, వీడియో ఇవ్వచ్చు. ఇవన్నీ డిఫరెంట్ వేస్ సార్. కాబట్టి నీ వేస్ ముందు తెలుసా, ఉపయోగం నేర్చుకుంటున్నారా ఇన్ని వేస్ ఉన్నాయి అని చెప్పి? అంటే ఫస్ట్ 3 తెలుసు సార్, కానీ Okay. వాయిస్ లో ఇమేజ్ లోనే ఆడియో వీడియో ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది సెపరేట్ అనేది ఈ రోజు తెలిసింది. అదే సార్, అంటే నేను 1 hour అయిపోవాలి సబ్జెక్ట్, జస్ట్ మీరు చెప్పాలని చెప్తున్నాను. ఓకే సార్, చెప్పండి సార్, బాగుంది.
ఇమేజ్ గురించి తెలుసు సార్. లాస్ట్ టైం బనానా ట్రెండ్ అని చెప్పేసి ఒకటి బాగా వైరల్ అయింది, లైక్ డీప్ సీ బనానా ట్రెండ్ అని. నేను అనేది ఇన్పుట్ బనానా అనేది ఏంటి, మనం ఇమేజ్ జనరేట్ చేస్తాం. ఇది ఏంటంటే మన ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ నుంచి మన ఇన్పుట్ నేను ఫోటో అప్లోడ్ చేసి ఆ ఫోటో నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది. మన బనానా అనేది ఏంటి, మన ప్రాంప్ట్ ఇస్తే అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది కదా. అవును సార్, ప్రాంప్ట్ ఇవ్వాలి. నేనంటే మీరు ఏదో ఫోటో ఉందండి, పీడిఎఫ్ ఒక టీన్ టాట్ తీస్తున్నారు, ఏదో ఇన్ఫర్మేషన్ నచ్చింది మీకు ఆన్లైన్ లో, దాన్ని టీన్ టాట్ తీసారు. లేకపోతే మీరు హ్యాండ్ అయితే నోట్ ఉంది, అది మీరు టైప్ చేయాలి. ఆ టైప్ చేస్తున్నా మీరు ఏం చేయవచ్చు అంటే చాట్‌జీపీటీలో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి హ్యాండ్ రిటన్ అప్లోడ్ చేసి కన్వర్ట్ ఇంటూ ద టెక్స్ట్ అంటే ఆటోమేటిక్ అంతా టెక్స్ట్ కన్వర్ట్ అయిపోతుంది. ఏమైనా ఇమేజ్ ఇచ్చే ఇమేజ్ లో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇమేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు టెక్స్ట్ ఫార్మేట్ కన్వర్ట్ అయిపోయి మీ డాక్యుమెంట్ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ Wow. డిఫరెంట్ వేస్. ఈ ఎవరు చెప్పరు, మెయిన్ జనరల్ ఎవరు బయట చెప్పరు దమ్ముని. అంటే ఈ అది వేస్ అని అప్లికేషన్ ఫుల్ యాక్సెస్ ఉండాలనుకుంటా కదా సార్. ఫ్రీ వాళ్ళతో సరిపోతుంది సార్, ఫ్రీ వాళ్ళతో సరిపోతుంది. సరిపోతుందా? నేను Okay. ఉన్నాను కదా చెప్తాను మీకు, ఏంటి నేను ఉన్నాను కదా చెప్తాను మీకు అన్ని. Okay. ఉమ్. చాలా థ్యాంక్స్. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ఏమైనా ఉంటున్నాను సార్. 3 years మీ అబ్బా. ఫుల్ ఫెడ్ అన్ని నేర్చుకుని నేను ట్రైనింగ్ అదే పనిలో ఉన్నా. మీకు ఏదైనా చెప్పండి నేను చెప్తాను అది. థ్యాంక్ యూ. ఇప్పుడు చాట్‌జీపీటీలోనే 44 వర్షన్స్ వచ్చినాయి సార్. ఇన్ని వర్షన్స్ ఉన్నాయి చాట్‌జీపీటీ వస్త దాంట్లోనే. 3.5, 4, 4o, 4o mini, O1 Pure, O1 mini, Canvas, GPT-5. ఇప్పుడు GPT-5 లో మళ్ళీ 3-4 మోడల్స్ ఉన్నాయి. GPT-5 చిన్, GPT-5 అడ్వాన్స్, GPT-5 ఇన్స్టెన్స్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్ని అవ్వవు, మీకు జస్ట్ ఓవర్వ్యూ చూపిస్తున్న. ఇన్ని వర్షన్స్ ఉన్నాయి, మీకు ఒక ఐడియా వస్తాయని చెప్తున్నాను సార్. ఇంకోటి ఇప్పుడు ఇందాక నేను ఒకటి వచ్చి అడిగాను మీరు ఏమేమి టూల్ ఏ టూల్ యూజ్ చేశారని. అందరూ ఏం చెప్పారు, చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ అని చెప్పారు. అది కాకుండా ఉత్తి టెక్స్ట్ బేస్డ్ ప్రాంప్ట్ 10 ఉన్నాయండి. ఏమైనా ఐడియా ఉన్నాయి ఇంత? చాట్‌జీపీటీ, జెమినీ కాకుండా ఓవరాల్ 10 పైనే ఉన్నాయి. ఏది జస్ట్ మన ఇన్పుట్ ఇచ్చేటట్టు లేదా ఎనీవన్? మెటా ఒకటి ఉందండి. ఓకే. సిరి సార్, యాపిల్ సిరి కూడా ఏఐ యాపిల్ అనుకుంటుంది. లేదు, సిరి కాదండి. సిరి అనేది డిఫరెంట్, చాట్‌జీపీటీ చాలా డిఫరెంట్ ఉందండి. సిరి అనేది మీకు క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ చెప్తే తప్ప అది దాని ఓన్ థింక్, దాని మెమరీ సేవ్ అవ్వదేమి. ఓకే, ఏమైందంటే ఇది అంటారు చూపిస్తాను. గూగుల్ చాట్‌జీపీటీ కామన్, చాట్‌జీపీటీ కాకుండా గూగుల్ జెమినీ, క్లాడ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పర్ప్లెక్సిటీ, మెటా, డీప్‌సీక్, గ్రాక్, జెన్పాడ్, ట్విన్ ఏఐ, ఇవన్నీ మన ఇన్పుట్ మోడల్స్ సార్. ఇవన్నీ సేమ్ అదే ప్రాంప్ట్ ఈ అన్ని మోడల్స్ మీరు ఈ అన్ని మోడల్స్ ఇవ్వచ్చు. ప్రతి మోడల్లో మీకు అవుట్పుట్ వస్తుంది. ఒక్కొక్క మోడల్లో ఒక వే ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ అవుట్పుట్ దేంట్లోనూ రాదు సార్. మేబీ సమ్ పాయింట్ డిఫరెన్స్ ఉంటే తప్ప సేమ్ అవుట్పుట్ 100% ఏ టూల్ ఇవ్వదు. సేమ్ అదే ప్రాంప్ట్ ఇచ్చినా డిఫరెంట్ అవుట్పుట్ వస్తాయి. అది ఎందుకంటే ఆ మోడల్ని ట్రైన్ చేసే విధానం బట్టి ఒక్కొక్క విధానంలో మోడల్ని ట్రైన్ చేస్తారు. ఏ విధంగా దాన్ని ట్రైన్ చేసారో ఆ విధంగా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. అది జెమినీ అని ఒక విధంగా అవుట్పుట్ వస్తుంది, క్లాడ్ అని ఇంకో విధంగా అవుట్పుట్ వస్తుంది, కోపైలట్ వేరు, పర్ప్లెక్సిటీ ఇందాక లేదు వస్తుంది. డిఫరెంట్ అవుట్పుట్ వస్తాయి మనకి సేమ్ అదే ఇన్పుట్ ఇచ్చిన. కాబట్టి మీరు ఎవరైనా రేపు ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చుకుని ఆ ప్రాంప్ట్ అన్ని టూల్స్ అయిపోయింది, అన్నిట్లో డిఫరెంట్ అవుట్పుట్ వస్తాయి. ఏ అవుట్పుట్ బెస్ట్ అనేది మీదే అర్థమైపోతుంది. 1-2 టైం మీరు ట్రై చేశారంటే. అంటే మనం ఎప్పుడు వస్తదా మీద డిపెండ్ అవ్వటం పని లేదు. ఇంకోటి చాట్‌జీపీటీలో అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ అవుట్పుట్ ఫైనల్ అని ఎప్పుడు అనుకోవట్లేదు. నాకు
మళ్ళీ ఇవ్వమంటే మళ్ళీ ఇస్తుంది అది. లేదు నాకు చేంజెస్ చేయమంటే చేంజెస్ చేస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇంత మనది ఎంతో ఈరోజు లేట్ అయింది కాబట్టి ఇంత నేను బేసిక్స్ వెళ్ళిపోతాను. ప్రాంప్టింగ్ టెక్నిక్ లో 0 థాట్ ప్రాంప్ట్, 1 థాట్, చైన్ ఆఫ్ థాట్స్ అని ఉంటాయండి. 0 థాట్ ఏంటంటే నాకేమీ తెలియదు అక్కడ. గివ్ మీ వన్ స్టోరీ ఆన్ వాట్ ఈజ్ ఏఐ, లేకపోతే ఓపెన్ చేసి వాట్ ఈజ్ ఏఐ అని ఇచ్చారంటే అది జనరల్ కాన్సెప్ట్ ఇస్తుంది అది. అంటే దాని ముందు ఎంత ఏం రిఫరెన్స్ ఇవ్వలేము మనం. అతను నేను ఏం అడుగుతున్నావు వచ్చింది, నీకు ఏ పర్పస్ ఏ కావాలి, ఏ ఫర్ హెల్త్ కేరా, ఏ ఫర్ ఎడ్యుకేషనా, ఏ ఫర్ ఐటీయా, మీరు ఏమి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అడిగితే అవుట్పుట్ మనకి అంత డీటెయిల్గా వస్తుంది. రిఫరెన్స్ ఇవ్వదు అంటే ఏమో అసలు రిఫరెన్స్తో ఇచ్చారంటే అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇస్తే ఒక విధంగా అవుట్పుట్ వస్తుంది. లేదు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఢిల్లీ, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అంటే అప్పుడు మీకు క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ అలా ఆటోమేట్ ఇస్తుంది. అంటే దాని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం, అది 1 వే ఆఫ్ రిఫరెన్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇదే ఫార్మేట్ నాకు ఇంకో అవుట్పుట్ ఇవ్వమంటే ఇస్తుంది. అది 1 థాట్ ప్రాంప్ట్ అంటారు. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ ఏంటంటే వాటి వచ్చిన మీరు పెద్ద ఒక 30-40 లైన్ క్వశ్చన్ ఉంది, అందుకు వచ్చిన ఎట్ ఏ టైం అవుతుందా కొత్త వాటి వచ్చిన అడుగుతాం. నేను చూపిస్తాను అది మీ లైవ్లో. చైన్ ఆఫ్ థాట్ అనేది ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను. అది ఎలా అనేది మనకి అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. ఓకే వాటి వచ్చిన అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ నుంచి మళ్ళీ ఇంకోటి వచ్చిన అడుగుతాం, దాని నుంచి మళ్ళీ ఇంకోటి వచ్చిన అడుగుతాం. అది చైన్ ఆఫ్ థాట్ అంటారు. సార్ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ఏ అంటే అందరూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలంటారు. అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఎవరైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటండి సార్? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కాకపోతే అవ్వదండి. దీని గురించి ఐడియా లేదు కానీ జస్ట్ గెస్ అంటే చెప్పండి ఏం సో పర్లేదు. మనకి డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి మనం ఎటువంటి ప్రాంప్ట్ ఇస్తే ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేదాని మీద దట్ ఇస్ జస్ట్ గెస్. ఓకే ఇంకా ఎనీవన్? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు మన రెస్టారెంట్ వెళ్ళి నాకు ఫుడ్ తేయాలని అడిగితే, ఏదో మంచి రెస్టారెంట్ వెళ్ళిపోతారు, నాతో ఫుడ్ ఇవ్వమని అడిగితే నువ్వు అది నువ్వు ఏం ఫుడ్ కావాలి, వెజ్జా, నాన్ వెజ్జా, బిర్యానీయా, రైసా, స్నాక్సా, ఏం కావాలి ఏం చెప్పతుంది, నాకు ఫుడ్ ఇవ్వమంటే దానికి ఏం అర్థం అవుతుంది అది? బాబు నాకు వెజిటేరియన్ కావాలి, నేను ఈ పలానా పప్పు దాల్ తీసుకున్నా, లేకపోతే సమోసా తీసుకున్నా, లేకపోతే మన పలానా ఐటమ్ తీసుకున్నా అని చెప్తే అది అర్థం అవుతుంది. ఏమి చెప్పుతుందో నాకు ఫుడ్ ఇవ్వమంటే అది ఏం అర్థం అవుతుంది? ఏదో అంతే. నాకు అవుట్పుట్ ఇవ్వంటే దానికి ఏం అర్థం అవుతుంది? ఏం అవుట్పుట్ అవ్వనీతుంది? దాని 9 మిలియన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటాలో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు. ఇదానికి మనం ఎంత డీటెయిల్గా వచ్చిన అడిగితే అంత డీటెయిల్గా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, మనం బట్టల షాప్కి వెళ్తాం. బట్టల షాప్కి వెళ్ళి నాకు తొట్టి ఇవ్వమంటే నాకు తొట్టి ఇవ్వమని అడిగామంటే నీకు ఏ తొట్టి కావాలి? ఫుల్ హ్యాండ్తో, హాఫ్ హ్యాండ్తో, నీకు ఎక్సెల్ కావాలా, మీడియం కావాలా, స్మాల్ కావాలా, లైట్ కలర్ తొట్టి కావాలా, సెట్ తొట్టి కావాలా, ఏమీ చెప్పతుందా? వాటి తొట్టి ఇవ్వమంటే దానికి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఎగ్జాంపుల్ అర్థమైందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు? ప్రాంప్ట్ అనేది ఎంత డీటెయిల్ ఇవ్వగలిగితే అంత డీటెయిల్ అవుట్పుట్ వస్తుంది. is a set input that provides instruction to AI model how to get the output. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అంటే నాకు ఏమేమి కావాలి, నాకు ఏ విధంగా అవుట్పుట్ కావాలంటే మనం ముందు వచ్చిన అడిగితే ఆ విధంగా మన అవుట్పుట్ వస్తుంది. అది అంటే మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రాష్ట్రం వచ్చిందంటే ఎలాంటి ఏ టూల్ అయినా మీరు వాడచ్చు. ఇప్పుడు నేను నా వంతు ఒక 200 టూల్ పైన వాడాను. డిఫరెంట్ యూజ్ చేసి 200 టూల్ పైన యూజ్ చేసి ఉన్నాను నేను. ఏ టూల్ అయినా మన ప్రాంప్ట్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ మనకి ఇంత థియరీ వద్దు, ఇంత లైవ్ లో వెళ్ళిపోతాం. జస్ట్ ఈ మీకు prompt చిన్న డౌట్.
ఆ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో మనం ప్రాంప్ట్ ప్రిపేర్ చేసుకోవడం గురించి కూడా చెప్పండి సార్. చెప్తాను సార్, చెప్తాను. కాకపోతే నేను దాంతోనే ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. టెక్నిక్ అవును సార్. జీరో థాట్ ప్రాంప్ట్ అంటే మీరు ఏం ఎగ్జాంపుల్ ఇవ్వతుందో ఇచ్చే ఒక విధం. వాటి ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు వచ్చిన వాళ్ళకి ఒక మెథడ్. చైన్ ఆఫ్ థాట్ అంటే ఒక మెథడ్. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఇది ఫ్రేమ్ వర్క్ సార్. అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పీపీటీ చేయాలనుకుంటున్నాం. పీపీటీలో రోల్ ఉంటుంది. రోల్ అంటే ఏంటి? నువ్వు యాడ్ ట్యాగ్ అంటాం. అంటే నువ్వు యాడ్ ట్యాగ్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు ఏ ప్రొఫెషనల్ కావాలి మీకు ఇలా యాడ్ ట్యాగ్ కాపీ రైటర్, యాడ్ ట్యాగ్ కాపీ రైటర్, యాడ్ ట్యాగ్ టూల్ సీడర్, యాడ్ ట్యాగ్ టీఏ ఆడిటర్. నువ్వు మీరు ఏ పొజిషన్ అయితే కావాలనుకుంటున్నారో దాన్ని రోల్ అంటాం. ఇది ఫస్ట్ ఈ తండ్రితోనే ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా ఏ ప్రాంప్ట్ రాయైనా యాడ్ ట్యాగ్ అని చెప్పి మీ ప్రొఫెషన్ ఏంటి, వర్కింగ్ ప్రొఫెషనలా, ట్రైనరా, సీడరా, లాయరా, అడ్వకేటా, ఎన్ని ఏ ప్రొఫెషన్ అయినా అది పెట్టుకోవాలి యాడ్ ట్యాగ్ అని చెప్పి. తర్వాత దాని టాస్క్ ఇవ్వాలి. ఏం టాస్క్ ఇవ్వాలి? చెప్పాం. దాన్ని ఏం కావాలి మీకు? పీపీటీ కావాలా, లేకపోతే ఎనలైజ్ చేయాలా, లేకపోతే కంటెంట్ ఛాలెంజ్ క్రియేట్ చేయాలా? యాడ్ ట్యాగ్ కాపీ రైటర్, యాడ్ ట్యాగ్ టూల్ సీడర్, క్రియేట్ పీపీటీ స్లైడ్ విత్ పీపీటీ విత్ 10 స్లైడ్ అన్నాం అంటే క్రియేట్ చేస్తుంది. ఏం ఏ ఏ పీపీటీలో ఏం క్రియేట్ చేయాలి మీకు? కంటెంట్ ఏంటి? మీకు టాలెంట్ అవ్వదు. ఇప్పుడు నా టాలెంట్ అవ్వదు. మీరు ట్రైనర్స్ అని తోచేది. మీ ఏజ్ గ్రూప్ 30 to 50. నా పలానా ట్రైనర్ తోచేసి 30 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళది నాకు పీపీటీ చేసి పెట్టు పలానా టాపిక్ మీద, టైం మేనేజ్మెంట్ మీద పీపీటీ కావాలి అని చెప్పామంటే ఆటోమేటిక్గా ఆ క్రైటీరియాని ఉపయోగించి మళ్ళీ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. మీకు ఏ టోన్లో కావాలి? ప్రొఫెషనల్ టోన్లో కావాలా, లేకపోతే ఫ్రెండ్లీ టోన్లో కావాలా? మీకు ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా అది అవ్వచ్చు. దానికి ఏ ఫార్మాట్లో కావాలి? మీకు దాని లెంత్ ఎంత, ఎన్ని స్లైడ్స్ కావాలి, మీకు బుల్లెట్ పాయింట్లో కావాలా, కంపారిజన్ టేబుల్లో కావాలా, ఇమెయిల్ టెంప్లెట్ కావాలా? ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఏ పనైనా చేయొచ్చు. RTCF అంటే రోల్, టాస్క్, కంటెంట్, ఫార్మాట్. దీంట్లో ఏం అవుతుందా సార్? ఈ క్లియర్ అయిందా ఈ పాయింట్? ఎనీ డౌట్? సార్ ఫార్మాట్ వాటి ఇంకొకసారి అప్లై చేసి ఒక్కసారి చెప్తారండి. ఫార్మాట్ అంటే ఏం లేదు సార్. మీకు అవుట్పుట్ అనేది ఏ ఫార్మాట్ లో కావాలి? మీకు పీపీటీ ఫార్మాట్ అనేది ఏం కావాలి? స్లైడ్ లో కావాలి. లేదు మీకు మీరు ఏమైనా టెక్నికల్ పెట్టించారు, మీకు బుల్లెట్ పాయింట్స్ లో కావాలి, లేకపోతే 2 డాక్యుమెంట్స్ ఇచ్చే కంపారిజన్ టేబుల్లో ఇవ్వాలి, లేకపోతే నువ్వు టోటల్ మీద పోస్ట్ చేయాలనుకుంటున్నావు అంటే నాకు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలంటే లింక్డ్ఇన్ ఫార్మాట్ తో కావాలి, ఫేస్బుక్ ఫార్మాట్ తో కావాలి. ఫేస్బుక్ కి, లింక్డ్ఇన్ కి, ఇన్స్టాగ్రామ్ కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్ తో నాకు అవుట్పుట్ ఇవ్వమంటే ఆ ఫార్మాట్ లో అవుట్పుట్ ఇస్తుంది. లేదు నాకు కంపారిజన్ టేబుల్ ఎక్సెల్ లో కావాలంటే ఎక్సెల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నాకు వర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే వర్డ్ డాక్యుమెంట్స్ ఇస్తుంది. మీకు ఏ ఫార్మాట్ లో కావాలి? ఇప్పుడు మనం లైవ్ లో చేద్దాం సార్. సార్ ఈరోజు కొంచెం 9:30 దాకా చెప్తే ప్రాబ్లం లేదా? 9:30 లోపల అవుట్ వచ్చేస్తాం మ్యాక్సిమం. ఎందుకంటే 8:30 స్టార్ట్ చేసాం కదా, కొంచెం లేట్ అయింది ఈరోజు. 9:30 కల్లా మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇది ఫైన్ సార్. ఎనీవన్? ఎస్ సార్. ఎస్. అదే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ సార్. ఈరోజు నేను ప్లాన్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ బయట చదవాల్సి వచ్చి కట్ అయిపోయింది బయట.
అందరికీ ChatGPT అకౌంట్ ఉన్నాయి కదా? ఎవ్రీవన్ హ్యావింగ్ ChatGPT అకౌంట్ కదా? నేను ChatGPT ఏమైనా ఓవర్వ్యూ చెప్పమంటారా? ChatGPT ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? సార్ అందరు ChatGPT ఐడియా ఉందా? నేను చెప్పమంటారా ChatGPT ఎలా వాడాలి ఏంటనేది? ఐడియా ఉంది సార్. ఫైన్. ఇప్పుడు మనం ఏమంటున్నాం సార్, ఇప్పుడు ఫస్ట్ పీపీటీ చేద్దాం అనుకుంటున్నాం. ఇందాక ఏం చెప్పారు మీకు? యాడ్ చేయాలి ప్రొఫెషనల్ ట్రైనర్. అవి మీ ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. హ్యావింగ్ 20 years experience. Give me PPT on time management for 10 slides for the working professional. For the working professional age group 30 to 50 range. ఇది ఇప్పుడు దీని మీ ఇది ఫార్మాట్ అర్థమైందా సార్? ఏమేమి ఇచ్చాను నేను? 40 యాడ్ చేయాలి ప్రొఫెషనల్ ట్రైనర్ విత్ 20 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చాను. ఇది రోల్. నాకు మీ పీపీటీ అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఫర్ 10 slides. ఎవరు టాలెంట్ ఎవరు నాకు? వర్కింగ్ ప్రొఫెషనల్. ఆ రేంజ్ వచ్చి ఏ గ్రూప్ వచ్చి 30 to 50 years. ఇది ఇచ్చిన తర్వాత ఇంత మీకు ఏమైనా లెట్ మీ ఇంట్లో చెప్పచ్చు. ఎప్పుడైనా మీ డౌట్ వచ్చిందంటే మీరు ఇచ్చిన ఫామ్ కరెక్టా రాంగ్ అని డౌట్ వచ్చిందంటే లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ బిఫోర్ జనరేటింగ్ ద అవుట్పుట్. మీరు చెప్పిన డౌట్ వచ్చిందంటే నేను ఇచ్చిన కరెక్టా రాంగా ఇంకేమైనా ఇవ్వాలా మన డౌట్ వచ్చిందంటే ఈ పాయింట్ చెప్పచ్చు. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ బిఫోర్ జనరేటింగ్ అవుట్పుట్. ఇచ్చేదంటే దాంట్లో ఏమి క్వశ్చన్ ఉందంటే అదే అల్లేస్తుంది. ఇదిగోండి నేను ఏమి ఇచ్చాను? ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇచ్చాను. అది వర్కింగ్ ప్రొఫెషనల్ ఏ ఇండస్ట్రీ ఇవ్వలేదు నేను. అది అల్లింది చూడండి. ఐటీఐ హెల్త్ కేర్ అవ్వదు. మీకు ఏ టోన్లో ఇవ్వాలి? ఆబ్జెక్టివ్ ఏంటి? ఏ లాంగ్వేజ్లో కావాలి? నేను ఈ పాయింట్ ఇవ్వలేదు. అది నోటీస్ చేసింది. నువ్వు ఈ పాయింట్లు మిస్ అయ్యో, నాకు ఈ పాయింట్ ఇస్తే నేను ప్రిపేర్ చేస్తానని చెప్తుంది. అది ఎప్పుడు చెప్తుంది? మనం ఈ పాయింట్ ఇస్తే లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ బిఫోర్ జనరేషన్ అవుట్పుట్ అని ఇస్తేనే ఆ క్వశ్చన్ అడుగుతుంది. లేకపోతే మీరు ఇందాక నేను చెప్పినట్టు గివ్ మీ పీపీటీ అండ్ టైం మేనేజ్మెంట్ అని అది ఇచ్చేస్తుంది. అది క్రైటీరియాస్ రాదు. అది ఇప్పుడు నేనైతే ఏమిస్తానంటే ఎవరు చెప్తాం? ఐటీ ప్రొఫెషనల్స్ అని పెడతాం. సెషన్స్ వచ్చి ఏమి ఇచ్చారు? ఫోన్ ఏం కావాలి నాకు? ప్రాక్టికల్ అని ఇస్తా. ఆబ్జెక్టివ్ ఏంటి నాకు? ఇది ఏం చెప్తాం? ఆబ్జెక్టివ్ అనేది పర్సనల్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఫోర్త్ ఏ లాంగ్వేజ్ కావాలి నాకు? ఇంగ్లీష్. ఫిఫ్త్ ఎనీ బ్రాండ్, ఇదేం బ్రాండ్ లోదో ఉందా? ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చింది కాబట్టి నాకు ఆల్రెడీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ నుంచి వర్కింగ్ ఐటీ ప్రొఫెషనల్ టైం మేనేజ్మెంట్ ప్రాక్టికల్ వేస్ ఏంటనేది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మేనేజ్ చేయాలని పీపీటీ వచ్చేస్తుంది.
పీపీటీ రెడీ. మీరు డౌన్లోడ్ వస్తే డౌన్లోడ్ అయిపోతుంది. లేదు నా జ్యూమి స్లైడ్స్ హియర్, స్లైడ్ కంటెంట్. మీ పీపీటీతో రెడీ అయిపోయింది. మీరు ఇట్లా డౌన్లోడ్ వస్తే నేను పీపీటీ రెడీ. ఓపెన్ లింక్ వస్తే పీపీటీ వస్తుంది, డౌన్లోడ్ అవుతుంది. నేను ఎర్రర్ వచ్చినట్టుంది ఏంటి, ఇదొంది. లేకపోతే ఇదొంది, టైం మేనేజ్మెంట్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్, ఏ గ్రూప్ ఎంత, క్లైనర్, ఇంపాక్ట్ ప్రొఫెషనల్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, ఎజెండా ఏంటి. ఇది 1 వే కంటెంట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఇది వచ్చిన దాన్ని కాపీ చేస్తుంది. ఇంకో టూల్ ఉంది. టూల్ పేరు ఏంటంటే డామా. డామా.ai. ఎంతమంది ఐడియా ఉంది నా టూల్ పేరు? డామా అనే టూల్ ఎంతమంది యూజ్ చేశారు? యా, పీపీటీ ప్రిపరేషన్ కోసం యా, అదే సార్. ఆ టూల్ ఉపయోగం ఏంటంటే 3 విధాలు యూజ్ చేయొచ్చు దాన్ని. మీ కంపెనీ డీటెయిల్స్ ఉన్నాయంటే మీ కంపెనీ డాక్యుమెంట్ డైరెక్ట్ దానికి అప్లోడ్ చేయొచ్చు. లేదు మీదే టెస్ట్ ఉందంటే ఆ టెస్ట్ అప్లోడ్ చేయొచ్చు. లేదు మీదే ఓన్లీ టాపిక్ ఉంది, ఆ టాపిక్ దీనికి ఇచ్చిన అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్, దీని నుంచి వెబ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, డాక్యుమెంట్ తయారు చేయొచ్చు, సోషల్ మీడియా పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్రీ వర్షన్లో 10 స్లైడ్స్ వస్తాయి. దీని ఫ్రీ వర్షన్ ఏంటంటే 400 క్రెడిట్స్ వస్తాయి. కొత్త అకౌంట్ ఓపెన్ చేసేంటే 400 క్రెడిట్స్ ఓపెన్ అవుతాయి మంచి. ఇప్పుడు నేను ఇందాక కాపీ చేసాను కదా, కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. లేకపోతే చేయవచ్చు, లేకపోతే ప్రెజెంటేషన్ డిస్ప్లే చేసి అయితే ఎడిట్ ఫామ్స్ అని పెట్టానంటే సరే. ఎవరైనా ప్యారలో చేస్తా అంటే నాతో పాటు నేను లింక్ ఇస్తాను. నేను ఇందాక ఇచ్చింది కాపీ చేసాను ఇక్కడ. ఇదిగోండి, అప్డేట్ టు ప్రెస్ టు జనరేట్ 20 స్లైడ్స్ కావాలంటే మీరు అప్డేట్ చేసుకోవాలి. కింద కలిపోతాయి అంటే ఫ్రీ వర్షన్గా చేసుకోవచ్చు. మీరు ఇచ్చినట్టు రావాలంటే కంటెంట్ అని పెట్టండి. అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ఏముందా, మినిమల్ కావాలా, కంటెంట్ కావాలా, డీటెయిల్ కావాలా, విజువల్స్ ఎలా కావాలి, మీకు ఏ ఫార్మాట్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ థీమ్స్ ఉంటాయి సార్ మంచి పీపీటీలో. బ్యాక్గ్రౌండ్ లైట్ థీమ్ డార్క్ థీమ్ అని. నేను లైట్ థీమ్ పెట్టిన, జనరేషన్ వచ్చిన. దాంతో ఇమేజెస్ కావాలంటే ఏ ఇమేజెస్ ఆటో తెలుసు. మీకు ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలి, ఫోటోలు ఏం చేస్తే అప్ చేస్తా, లైన్ ఆస్తా. మీతో మాట్లాడే లోపు ఆ పీపీటీ రెడీ అయిపోతుంది. సార్ కంపాల్సిందా మీకు లైవ్లో? యా యా కంపల్సరీ. ఆటోమేటిక్ విత్ మీరు మాట్లాడే లోపు మన పీపీటీ విత్ ఇమేజెస్తో సహా వచ్చేస్తుంది. జస్ట్ 5 minutes మన పీపీటీ రెడీ సార్. ఇప్పుడు ఈ పీపీటీ రెడీ అయిందని ఇమేజెస్ కావాలంటే మీ ఇమేజెస్ మార్చుకోవచ్చు. లేదు నాకు ఆ కంటెంట్ నచ్చలేదు, ఆ కంటెంట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మనం మీరు దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని పీపీటీని డౌన్లోడ్ చేయొచ్చు, దీని నుంచి ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు, దీని పీడిఎఫ్ చేయొచ్చు. డైరెక్ట్ ఈ లింక్ని మీరు షేర్ చేయొచ్చు. షేర్ చేసి వేరే వాళ్ళని ఎడిట్ చేయమంటే వేరే వాళ్ళది ఎడిట్ ఆప్షన్తో ఇవ్వచ్చు మనం. ఇట్లా 4 స్లైడ్స్ రెడీ అయిపోయినాయి అప్పుడే. ఫిఫ్త్ స్లైడ్, సిక్స్త్ స్లైడ్, సెవెంత్.
9th. అయిపోయింది. పిపిటి రెడీ. ఇప్పుడు నేను పేరెంట్స్ నొక్కానంటే మనకి మొత్తం A to Z కొత్త కావాలి. కొత్త విద్దాం. సార్ ఇప్పుడు ఇలాంటి పీపీటీ చేయాలంటే మనకి ఎంత ఏం పడుతుంది సార్? ఇప్పుడు ఇంత పీపీటీ చేయాలంటే ఎంత ఏం పడుతుంది మనకి? డైలీ పీపీటీ చేసే వాళ్ళు ఇంత పీపీటీ మామూలుగా మనం కంటెంట్ చేసి Just ఒక half బ్యాక్గ్రౌండ్ day, ఒక half day పైన పడుతుంది. ఇప్పుడు మనకి ఎంత ఏం పట్టింది సార్? జస్ట్ 5 minutes. 5 minutes. ఇమేజ్ అయితే అదే చేస్తుంటారు. టైం మేనేజ్మెంట్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆడించి ఎవరు ఈ రోజు అజెండా ఏంటి, మనం అది ఏమేమి మాట్లాడుదాం అనుకుంటున్నాం, టైం మేనేజ్మెంట్ ఏంటి, కామన్ ఛాలెంజెస్ ఏంటి, ప్రాక్టికల్ టెక్నిక్ ఏంటి, అలా దీన్ని పీపీటీ ఫార్మాట్ లో సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఉంది సార్. ఇదండి ఏదో షేర్ ఆప్షన్ ఉంది. షేర్ నొచ్చేదంటే షేర్ నొచ్చి ఇది ఎక్స్పోర్ట్ నొస్తే ఎక్స్పోర్ట్ పీడిఎఫ్, పీపీటీ, పవర్ పాయింట్, గూగుల్ ఫ్లైట్, పిఎన్జి. ఇప్పుడు నేను పీపీటీలో చేస్తా. సారీ, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది. మామూలుగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పినా ఎక్స్పోర్ట్ అవుతుంది. అయిపోయింది. యా, డౌన్లోడ్ అవుతుంది. అయిపోయింది సార్. లేదు నాకు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్ చేయొచ్చు. లేదు మీరు ఎవరికైనా టొలాప్ చేయాలంటే టొలాప్ చేయాలని వాళ్ళు మీరు ఏదైతే యాడ్ చేసామంటే వాళ్ళు మీరు ఎడిట్ యాప్ చేసి ఇవ్వచ్చు, వ్యూ యాడ్ చేసి ఇవ్వచ్చు, షేర్ చేయొచ్చు. వాళ్ళకి డైరెక్ట్ ఈ లింక్ ఇచ్చానంటే, ఈ లింక్ మీరు పే చేసానంటే ఇతర డైరెక్ట్ అది మీరు స్టార్ట్ విండోలో మీకు ఓపెన్ అవుతుంది. ఇదండి. ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ మీరు పీపీటీ చూడవచ్చు. నేను చేసింది వ్యూ. అంటే మీకు మీరు దాన్ని డైరెక్ట్ ఎడిట్ చేయొచ్చు. మీ దామా అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ దాన్ని ఎడిట్ ఆప్షన్ ఇచ్చారంటే ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఒకటి వేస్ట్ సార్. మీరు నేను డౌన్లోడ్ చేసి మనం డౌన్లోడ్ చేసే ఉంటుంది అది ఇదండి సార్. ఇది మీరు లైవ్ లో చేసినట్టు ఉందా, ఏమైనా డామాలో చేసినట్టు ఉంటుందా? లైవ్ లో పీపీటీ చేసినట్టే ఉందండి. ఇప్పుడు దీన్ని సైడ్ లో పెట్టుకుని ప్రజెంటేషన్ ఇస్తుంటే అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ టైం మేనేజ్ అయితే మీరు మేడ్ విత్ డామా ఉంది, అది డిలీట్ చేసేసుకోవచ్చు, ఎడిట్ చేసేవచ్చు సార్ కావాలంటే. అయితే క్లిక్ చేసి దీన్ని డిలీట్ అయిపోతుంది, డిలీట్ అవుతుంది.
ఇట్లా డిలీట్ చేయొచ్చు కావాలి మీద నాకు అది వద్దు నాకు రామా అని ముందు తోడు అంటుంటే ఇట్లా డిలీట్ ఆప్షన్ ఉంటుంది ఇట్లా తప్పని ఎట్లా ఉంటుంది మంచి నేను ఎడిట్ చేయలేదు ఎస్ సార్ బాగా హ్యాండ్ రైట్ చేశారు చిన్న స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు మీరు డేటా అంతా కూడా అదే కంటెంట్ అంతా కూడా మన ChatGPT నుంచి తీసుకున్నారు. అవును మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న డేటాని ఈ రకంగా 5 minutes లో చెప్తా మనం మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకున్న సార్ డాక్యుమెంట్ ని ఇలాగ మనం అప్లోడ్ తొందరగా అది అది ఏమైనా ఉంది చెప్పగలుగుతారు? చెప్తాను సార్ ఇది ఉంది మీకు వన్ వే అని చెప్పాను అంటున్నా ఇందాక ఓకే మీకు సార్. 3 ways ఉన్నాయి అన్నాను కదా మీకు చూపిస్తున్నాను ఇది ఉంది ఇతర ఏమున్నాయి ఇతర మీకు క్రియేట్ న్యూ అని ఉంది క్రియేట్ న్యూ అంటే పేజ్ ద టెక్స్ట్ అంటే మనం ఉన్న టెక్స్ట్ పేజ్ చేసాం ఇందాక మనం ఇది జనరేట్ ఏంటంటే జస్ట్ టాపిక్ పేరు ఇచ్చామంటే సరిపోతుంది అదే మొత్తం కంటెంట్ మొత్తం అదే చేస్తుంటుంది పీపీటీ మనం వచ్చి టాపిక్ పేరు ఇచ్చామంటే టైమ్ మేనేజ్మెంట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్ అని చెప్పి ఇచ్చామంటే పీపీటీ అదే వచ్చేస్తుంది లేదు మీరు అన్నట్టు మీ ఓన్ ఫైల్ ఉంది అయితే ఫైల్ అప్లోడ్ చేయొచ్చు ఇది ఉంది వర్డ్ డాక్యుమెంట్ అని పీడిఎఫ్స్ అని మీ గూగుల్ డ్రైవ్స్ అని ఎక్కడి నుంచి మీరు దాన్ని అటాచ్ చేసేదంటే ఆటోమేటిక్గా దాన్ని ఫైల్ అటాచ్ చేసి బ్రౌజ్ ఫైల్స్ అని వెళ్ళి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ మీద పీపీటీ చేయాలనుకుంటున్నారు మీరు నా దగ్గర ఇప్పుడు ఏమి డాక్యుమెంట్ లేదు నేను ఈ డాక్యుమెంట్ అని నేను దాంట్లో చేసిన టెస్ట్ ఫర్ టెస్ట్ మార్క్ టెస్ట్ అనేవి కల్ప్ పోతే ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇవన్నీ నేను దాంట్లో చేసినాయి లేకపోతే ఇదేదో ఫార్మ్స్ ఇంజనీర్ మీద ఉంది పీడిఎఫ్ ఉంది పీపీటీ ఉంది ఇప్పుడు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను అంటే మనం ఏని ఎంత బాగా యూజ్ చేయగలిగితే అంత టైం సేవ్ అవుతుంది సార్ అది మెయిన్ ఇంకోటి ఏ అనేది మంచి 80% 90% ఇస్తుంది ఇచ్చిన దాన్ని మనం 100% దాని మీద డిపెండ్ అవుతుంది దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి మన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా చూసుకుని దాన్ని మనం ఎడిట్ చేసుకుంటూ ఉండాలి కొంతవరకు వర్క్ లోడ్ తగ్గిస్తుంది సార్. అంతే సార్ వర్క్లో తగ్గిస్తుంది మంచి ఇప్పుడు నా ఫైల్ అప్లోడ్ అయింది నాకు ప్రజెంటేషన్ కావాలి దాని నుంచి ఇప్పుడు నాకు కంటెంట్ కావాలి ఎన్ని స్లైడ్స్ కావాలి 10 స్లైడ్స్ కావాలి విజువల్స్ నా టైటిల్ ఇది నాకు విజువలైజేషన్ ఫోటో రియలిస్టిక్తో కావాలి మన నిఖిల్ దాల్ ఇది నిఖిల్ దాల్ ఏదో పంపించిన డాక్యుమెంట్ జనరేట్ ఇది వన్ ఆఫ్ ది వేస్ అది ఉన్న ఆ పీపీటీలో ఉన్నదాన్ని దాన్ని అలా నీట్గా చేసేస్తుంది అది ఆ డాక్యుమెంట్ నీట్గా పీపీటీని చేస్తుంది మీ డౌట్ క్లియర్ సార్ దానికి కావాల్సిన ఇమేజెస్ అదే చేసేస్తుంటుంది ఏ ఇమేజెస్ పెట్టాలనేది అదే చేస్తుంటుంది మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా వన్ థాట్ ప్రాంప్ట్ ఇప్పుడు ఏమేమి కావాలి నీతో మంచి ఇప్పుడు ఏమేమి కావాలి నీ చెప్పండి ఇప్పుడు కదా హౌ టు క్రియేట్ ద పీపీటీ సార్. ఇంకా ChatGPT నుండి ఎలాగ క్రియేట్ చేసుకోవచ్చు?
ఎంత టైంలో చేసుకోవచ్చు అనేటువంటిది ప్రాక్టికల్గా ఈజీగా అండర్స్టాండింగ్ అయింది. అక్కడ ప్రాంప్ట్ అనేది అదే ఇవ్వాలి. అక్కడ ప్రాంప్ట్ లో ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వాలి చాట్‌జీపీటీకి ఇస్తే ఏ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ ఇచ్చిన అవుట్పుట్ నుంచి మనం కావాల్సిన వేరే పీపీటీ ఎలా చేసుకోవచ్చు. దాంతో మన పాటు జీరో షాట్ ప్రాంప్ట్స్ ఒకటి, వన్ షాట్ ప్రాంప్ట్ ఒకటి, చైన్ ఆఫ్ థాట్స్ ప్రాంప్ట్స్ ఒకటి, వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం. మన ఈరోజు అటెండ్ అయిపోయిందా సార్? ఈరోజు అటెండ్ అయిపోయిందా? ఈరోజు మన పీపీటీ టాపిక్ ఏంటి? ఈరోజు మన టాపిక్ ఏమేమి చెప్పారు ఈరోజు? ఏ టూల్ పీపీటీ తీసేసింది అని చెప్పారు సార్ చాట్‌జీపీటీ. మీరు చెప్పే టూల్స్ బట్టి, మీరు చెప్పే విధానం అదే సబ్జెక్ట్ బట్టి అయితే ఫుల్ స్టాప్ లేదు సార్, ఏదో అనుకోవద్దు. అది అవును అవును సార్, ఆ, అవును. సార్ మీరు ఇంట్రెస్ట్ ఉందంటే నేను 10 days పోద్దాం చెప్తాను సార్. అదే నేను ఇంత ముందు అదే కండక్ట్ చేసినవి ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉందా నేను నేను చెప్తాను, నేను అది అంటే మనం ఇచ్చిన 1 hour లో అన్ని కవర్ చేయలేం. ఎస్ సార్, మాకైతే నాలెడ్జ్ ప్రకారంగా ఓకే, ఈజీగా టాస్క్ అనేటువంటిది ఈజీగా క్లియర్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. అదే అదే ఇంకా ఉంది. ఇంకా మీరు వచ్చే అంటే ఇంకో 10 minutes కవర్ చేయమంటే కవర్ చేస్తాను. అంటే 9:15 అయిపోయింది. ఇంకో 10 minutes కవర్ చేయమంటే నేను టాపిక్ కవర్ చేస్తాను సార్. ఇంకో టాపిక్ కవర్ చేయమంటే నేను కవర్ చేస్తాను. అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ సార్. అదే అంటున్నా అడుగుతున్నాను సార్. ఇంకో 10 minutes ఏమైనా కవర్ చేయమంటారా? ఇంకో 2 టాపిక్స్, ఇంకో 2 టూల్స్. Yes, sir, please. Let's do that, sir. ఓకే సార్, బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్ ఐఎమ్ గోయింగ్ ఫర్. ఇప్పుడు ఇంకో 2 టాపిక్ కవర్ చేస్తాను సార్. ఏంటంటే మన ఈరోజు మనం టోబర్ అని మ్యామ్ పుట్టినరోజు. ఇప్పుడు ఆ మ్యామ్కి అసలు విషెస్ చెప్పాలనుకుంటున్నాం. విషెస్ ఏ విధంగా చెప్పొచ్చు? ఏ విధంగా చెప్తే బాగుంటాయి చెప్పండి విషెస్. మంచి గ్రీటింగ్ క్రియేట్ చేసి చెప్పచ్చు సార్. ఓకే, ఇంకా మంచి పోయంలో చెప్పచ్చు. లేకపోతే వీడియోస్ కూడా చెప్పచ్చు. ప్రశంసా పత్రం, సాంగ్ డెడికేట్ చేయొచ్చు. సాంగ్ డెడికేట్ చేయొచ్చు. మీ 245 బ్యాచ్ నుంచి మెంబర్స్ అందరి తరపు నుంచి మ్యామ్ ఒక సాంగ్ డెడికేట్ చేయొచ్చు, హ్యాపీ బర్త్డే అని చెప్పి. దాని టూల్ అవుతుంది. టూల్ పేరు వచ్చి suno.ai. నువ్వు ముందు ఈ టూల్ చదవాలంటే ఈ టూల్ 2 విధాలు యూజ్ చేయవచ్చు. ఒకటి మీ డైరెక్ట్ ఇన్పుట్ అయితే ఇచ్చేయవచ్చు, క్రియేటెడ్ టాన్ ఫర్ సోబర్ అని చెప్పి నేమ్ ఇచ్చేయవచ్చు. లేదు మన దాంట్లో ఒక ఓన్ లిరిక్స్ మనం ఓన్ డిజైన్ చేయొచ్చు. చాట్‌జీపీటీ ఉపయోగించుని మనం ఓన్ లిరిక్స్ మనమే ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే దీంట్లో ఉందా, దీంట్లో లేదు. దీని తర్వాత అంత కస్టమ్ జీపీటీ ఉంది. వన్ మినిట్ అండి, లోడ్ అవుతుంది. మన చాట్‌జీపీటీలో ఇంకో ఆప్షన్ ఉందండి. చాట్‌జీపీటీలో ఇంకోటి ఉంటుంది, కస్టమ్ జీపీటీ అని ఉంటుంది. కస్టమ్ జీపీటీ అని ఏంటంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మన ఓన్ నాలెడ్జ్ దాన్ని ట్రైన్ చేయొచ్చు. ట్రైన్ చేసి మన ఎవ్రీ టైం మన డీటెయిల్ ఫామ్ చేయవలసిన పని లేదు. జస్ట్ మనకి వచ్చినది అంత ఇచ్చేసి డైరెక్ట్ మనం ట్రైన్ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ కస్టమ్ జీపీటీస్. బుక్ రైటింగ్, లీడ్ జనరేషన్, బెస్ట్ సెల్లింగ్ ఈ బుక్, అవుట్లెట్ టిప్స్, కంటెంట్ జీపీటీ, వైరల్ జీపీటీ, వైరల్ పోస్ట్. దీంట్లో నేను వాడేది ఏంటంటే ఇప్పుడు ఏఐ మ్యూజిక్. దీంట్లో ఓపెన్ చేస్తుంది క్రియేట్ బర్త్డే సాంగ్.
From R impact 245 back numbers. ఇప్పుడు ఇదే ప్రాంప్ట్ మీరు మామూలు తాటిపిచ్చి దీంట్లో చాలా వెళ్ళిపోతుంది. ఇదే ప్రాంప్ట్ మీరు తాటిపిచ్చి ఇస్తే వాటి విధమైన అవుట్పుట్ వస్తుంది. అదే ఈ తత్వం డిపిచ్చిలో ఇచ్చారంటే మీకు అవుట్పుట్ వేరేది వస్తుంది. లిరిక్స్ ఏంటి, డీటెయిల్ టైప్ ప్రాంప్ట్ ఏంటి, లిరిక్స్ ఏం వాడుతున్నారు, దానికి ఏమేమి వాడుతున్నారు ఏంటి, దాని ఇన్స్ట్రుమెంటల్ టోన్ ఏంటి, స్టైల్ ఏం కావాలి మీకు. మీకు విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ప్రాంప్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని ఏం చేయాలంటే జస్ట్ కాపీ చేసుకుని నేను ఇందాక suno.com అనేది ఓపెన్ చేశాను కదా, దీంట్లో వచ్చి క్లియర్ సోర్స్ వచ్చి అయితే మనం ఏంటంటే ఆల్రెడీ లిరిక్స్ మన మన రెడీగా ఉంది కాబట్టి అయితే మనం దీంట్లో రెండు ఉంటాయి. సింపుల్ తత్వం అని. తత్వం ఏంటంటే మనం ఓన్లీ మనం ఇవ్వచ్చు, మనం ఓన్ ఏమైనా ఉంటే మనది అది ఇవ్వచ్చు. ఇది నరేది ఉంది. ఇప్పుడు ఆ స్టైల్ ఏంటి, ఇది స్టైల్ ఏమి ఇచ్చేదచ్చు, అది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. స్టైల్ ఏంటి, ఇండియన్ పాప్, లైబ్రరీ బర్త్డే, అది కాపీ పేస్ట్. add one tone in birthday tone. ఇచ్చేమంటే విత్ ఇన్ 1 minute లో మీకు బర్త్డే టోన్ రెడీ అయిపోతుంది సార్. ఏ అటెండ్ అయినా నేను ఆల్మోస్ట్ దీని నుంచి ఒక 100 టోన్ పైన డిజైన్ చేస్తుంటా. బర్త్డే టోన్కి యానివర్సరీకి నా పర్పస్ వెల్కమ్ టోన్స్, నేమ్ సెరమనీ టోన్స్, అలా డిఫరెంట్ పర్పస్. మనం ఓన్ బిజినెస్ ప్రమోషన్ టోన్ చేసుకోవచ్చు. మనం ఏమో వీడియో క్రియేట్ చేస్తున్నాం యూట్యూబ్లో, మనం ఓన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. మనం ఏమి అట్ల నుంచి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. మన ఓన్ బర్త్డే టోన్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. అలా ఈ టూల్ పేరు వచ్చి suno.ai. అప్పుడే 4 వర్షన్స్, అదే 4 వర్షన్స్ వస్తాయి. ఒక టైప్ ప్రాంప్ట్ ఇచ్చామంటే మీరు 4 వర్షన్స్ వస్తాయి. 4లో 2 ఫ్రీ, 2 ఏమో ఆఫ్ వస్తాయి. మీకు ఇంత కావాలంటే మీరు పెయిడ్ చేసుకోమని అడుగుతుంది. నోతున్నారు సేర్ టౌన్ వినిపిస్తున్నారు మీకు సార్? మీ టౌన్ వినిపిస్తుందా లేదా? లేదండి, ఇంకా వినిపించట్లేదు. అయితే ఒక నేను మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, సీన్ చేసి టౌన్ ఆన్ చేస్తాను. 1 minute. Saburani! Impact 25 in the house, let's go! అది వినిపిస్తుందా సార్? టౌన్ వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది సార్. From the first day we met, your smile lit and words and laughter, chasing every gloom. We've learned and grown side by side. Today's your day, we sing with pride.
ఆన్ చేస్తే ఇట్లా క్లిక్ చేస్తే 3 డాట్స్ ఉంటాయి, అయితే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఎంపీ3 డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ ఎనీవే అంటే మన డౌన్లోడ్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ అయిపోయిందా మనం ఎవరికైనా పంపించవచ్చు. అలా 2 సాంగ్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది దాని ఏం సాంగ్ పేరు సాంగ్ పెట్టుకోవచ్చు. ఇది ఇంట్రో సాంగ్. Hey, hey! Sobarani. Impact 245 in the house. Let's go! సరే ఎలా ఉంటాయి ఇది బాగుందా? బాగుంది సార్. ఫస్ట్ ఈజ్ అలా బెటర్ సార్. ఫస్ట్ బాగుంది. ఫస్ట్ is. అదే ఫస్ట్దే బాగుంది. బాగా మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఎలా అంటే టైల్స్ ఉన్నాయి కదా, ఈ టైల్స్ తో నేను ఏం పెట్టాను, ఇండియన్ పాప్ టైల్ పెట్టిన ఇచ్చా. నాకు పాప్ వద్దు, ఇంత వేరే టైల్స్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది ఆప్షన్ చాలా ఉంటాయి. ఇది ఆప్షన్ ఏ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన డీజే చాయిస్ పెట్టండి సార్. డీజే పెట్టండి. పెట్టవచ్చు సార్, మనం ఇస్తాం సార్. ఇతను ఇది ఏం వద్దు, లైవ్లీ సాంగ్ పెట్టి ఇండియన్ ఇంత డీజే అని పెట్టామంటే డీజే వస్తుంది. డీజే అని పెట్టి మళ్ళీ జనరేట్ నొక్కాలి. మళ్ళీ క్రియేట్ నొక్కామంటే క్రియేట్ అవుతుంది. ఇది అడ్వే సార్, ఇది క్రియేట్ అవుతుంది. ఈ లోపల మీకు ఇంకా చిన్న టూల్ చూపిస్తాను సార్. అయితే ఎంతమంది గూగుల్ ఫామ్స్ ఐడియా ఉన్నాయి? గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తాం ఐడియా ఉందా? ఉంది సార్. గూగుల్ ఉంది ఫామ్ సార్. తో ఉంది సార్. గూగుల్ ఫామ్ తో సార్ నో ఐడియా సార్. నో ఐడియా ఓకే. సార్. ఏం లేదు, మన చెప్తా. గూగుల్ ఫామ్స్ అనేది మన జీమెయిల్ ఓపెన్ చేస్తే ఆప్షన్ లో కంపల్సరీ గూగుల్ ఫామ్స్ అని ఫామ్స్ అని కంపల్సరీ చేస్తే ఈ విండో వస్తుంది. ఇది ఓపెన్ విండో. మీరు ఓపెన్ చేస్తే బ్లాంక్ ఫామ్ అని ఉంటుంది. అంటే మీరు రిక్వైర్మెంట్ బట్టి మీరు రిక్వైర్మెంట్ ఏంటి అసలు ఇచ్చే ఆ రిక్వైర్మెంట్ బేస్ మీద మనం చేసుకోవచ్చు. మీకు ఏమైనా రెడీమేడ్ ఉంటే ఏమైనా క్వశ్చన్ ఇచ్చామంటే అది ఆటోమేటిక్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ఆప్షన్ వల్ల నాకు ఏ ఆప్షన్ వద్దు, నేనే ఓన్గా క్రియేట్ చేసుకుంటా అంటే అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటి, ఫస్ట్ నేమ్ అయితే ఫుల్ నేమ్ అని పెట్టుకోవచ్చు. ఫుల్ నేమ్ అని ఏమి ఇవ్వాలండి? ఫుల్ నేమ్కి షార్ట్ ఆన్సర్ అని ఇవ్వాలి. ఇంకోటి ఇది ఎప్పుడైతే ఆన్లో ఉంటే అది మ్యాండేటరీ అయినట్టు. ఇది ఏంటంటే హెడ్జింగ్ ఏం పెట్టుకుంటాం మనం? ఫీడ్బ్యాక్ ఫామ్ ఫర్ 245 batch on a topic. ఇది ఫుల్ నేమ్. నెక్స్ట్ వచ్చిన కావాలంటే ప్రశ్న వస్తారు. ప్రశ్న వచ్చి ఇది ఏం కావాలి? ఈమెయిల్ ఐడి. ఇది మళ్ళీ షార్ట్ ఆన్సర్ ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఇది షార్ట్ ఆన్సర్ ఆటోమేటిక్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మీకు రేటింగ్ కావాలంటే రేటింగ్ రేటింగ్ అంటే రేటింగ్ పెట్టవచ్చు. హౌ ఈజ్ టుడేస్ సెషన్ అంటే మీరు 1 అయితే ఇది, 5 అంటే ఇది ఒక టాపిక్ మ్యాండేటరీ. నెక్స్ట్ do you have any feedback after this thing? Feedback and suggestion. ఇది 4 వచ్చింది ఇస్తున్నాం అంటే జస్ట్ టెంపరీగా. మీరు ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి సార్. అంటే ఏంటి సార్, మీకు ఎట్లయినా ఫైల్ ఇంపోర్ట్ ఎట్లయినా ఇమేజ్ అటాచ్ చేయాలని ఇమేజ్ అటాచ్ చేయొచ్చు. మీరు దీంట్లో ఏమైనా ఇమేజ్ అటాచ్ చేసుకోవాలనుకుంటున్నారు, గూగుల్ ఇమేజెస్ అని అప్లోడ్ మై వాళ్ళ ఫోటోస్ అని, నీకేం ఫోటో నా ఫోటోలు ఏమైనా అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేయొచ్చు.
లేదు మన ల్యాప్టాప్ నుంచి ఏమి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయొచ్చు. గూగుల్ డ్రైవ్ లో ఉన్నాయి, అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయొచ్చు. ఇది ఫోటో, ఎగ్జాంపుల్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాం. అలా మన ఫామ్ లోనే అటాచ్ చేయొచ్చండి. జస్ట్ ఆప్షన్ చూపిస్తుంది, ఈ ఫోటో అటాచ్ చేసుకోవచ్చు. లేదు అది ఫోటో వద్దంటుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. రిమూవ్ వస్తే రిమూవ్ అయిపోతుంది. అయితే మీరు ఏమైనా దీని వీడియో అంటే వీడియో అటాచ్ చేయొచ్చు. లేదు అయితే మీరు ఇంకో ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఎవరైనా మీ ఫామ్ ఫిల్అప్ చేయప్పుడు మీ వీడియోలు అప్లోడ్ చేయమన్నారంటే అయితే మేము ఇంకోటి చేయొచ్చు. ఏంటంటే అయితే మీకు స్టోరేజ్ ఆప్షన్ అని ఉంటుంది, ఇమేజెస్లో ఫైల్ అప్లోడ్ అని ఉంటుంది. ఫైల్ అప్లోడ్లోకి వెళ్ళి అయితే మీరు పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే మీ ఫోటో అప్లోడ్ చేయండి, మీ వీడియో మీ టెస్టిమోనియల్ వీడియో అప్లోడ్ చేయని అంటారు కొంతమంది, లేకపోతే స్క్రీన్షాట్ అప్లోడ్ చేయమంటారు. అది ఆప్షన్ ఎలా రావాలంటే ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటే అది మనకు వచ్చిన వాళ్ళకి ఆ ఫైల్ టైప్ ఎంత, ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ అప్లోడ్, ఏ టైపు ఎలా చేస్తాం, పీడిఎఫ్, ఇమేజ్, ఇలా మ్యాండేటరీ పెడితే మ్యాండేటరీ ఉన్నా మ్యాండేటరీ వద్దు, జస్ట్ అది ఉంటే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ ఫోటో అయిపోయింది. ఇది ఒక స్టెప్. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని మీరు చెక్ బాక్స్ కావాలంటే చెక్ బాక్స్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ అని డ్రాప్ డౌన్ చేయొచ్చు. అలా ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత నేను ప్రివ్యూ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ అంటే ఏంటంటే మీరు ఆ ఫామ్ జనాలకి ఎలా కంపాల్సింది ప్రివ్యూలో. ఏం చేంజ్ చేస్తామంటే చేంజెస్ చేసుకోవచ్చు. నాకు చేంజెస్ ఏం వద్దు ఇప్పుడు టెంపరీగా, నాది కావాలంటుంటే పబ్లిష్ నొక్ చేయవచ్చు. ఫామ్ పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఎనీవన్ విత్ ద లింక్ అయితే మన సెట్టింగ్స్ ఇవ్వాలి. ఈ లింక్ రెస్పాండ్ అయితే ఎనీవన్ విత్ ద లింక్ అనే దాన్ని ఆన్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఈ లింక్ అనేది అందరికీ పబ్లిష్ చేయాలి, అందరికి ఇవ్వాలి. అప్పుడు అది ఫిల్అప్ చేస్తారు కాబట్టి పబ్లిష్. లింక్ కాపీ అయిపోయింది, లింక్ వచ్చింది. ఇప్పుడు ఈ లింక్ మేము ఇస్తే మీరు ఎవరైనా మేము ఓపెన్ చేసి మీరు ఫిల్అప్ చేస్తే ఇది మన జస్ట్ అవుట్లైన్ సార్. ఒక సింపుల్ గూగుల్ ఫామ్ 5 minutes 2 minutes అలా క్రియేట్ చేయాలి. ఇంకా మీరు దీనికి ఏమేమి కావాలంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నాకు హెడర్ కొత్త ఫాంట్ కావాలి, నాకు ఇది వేరే ఫాంట్ కావాలి, కలర్ మార్చుకోవచ్చు. ప్రింట్ కావాలంటే బ్లూ అంటే బ్లూ, లేదంటే నాకు హెడర్ ఉండాలి, హెడర్ నాకు ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను అంటే హెడర్తో ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇమేజెస్ ఉన్నాయండి, ఇమేజ్ పెట్టుకోవచ్చు. లేదా నాకు ఇటు ఉన్న ఇమేజెస్ కావాలనుకుంటే ఉన్న ఇమేజ్ పెట్టుకోవచ్చు. అదే హెడర్ అని పెట్టిన మీకు పైన ఇమేజ్ యాడ్ అయిపోతుంది. ఇమేజ్ వద్దంటుంటే ఇది డిలీట్ చేయొచ్చు. సరే క్లియరా? ఏమైనా అర్థమైందా సార్? ఇది టాపిక్ ఫామ్ క్రియేట్ చేస్తాం, గూగుల్ ఫామ్స్. హలో, అప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసేవారు, బాగా ఫిల్అప్ చేశారు. సరే ఏమైనా డౌట్ ఉంటే అదంతా నేను చెప్తాను. గూగుల్ ఫామ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా సరే ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసే కదా, మీరు ఈ ఫామ్స్ అని మీరు గూగుల్ చేసి లింక్ చేయొచ్చు. లింక్ చేసి వచ్చారంటే క్రియేట్ న్యూ పెట్ చేసి వచ్చి క్రియేట్ వచ్చారంటే ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేసారో ఆ డీటెయిల్స్ అన్ని మనకి అసలు గూగుల్ షీట్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది. మనం డిఫరెంట్ ప్రొఫెషన్తో ఉన్నాం. ఎవరైనా ఫామ్ ఇచ్చి మీ ఫామ్ ఫిల్అప్ చేయని అంటాం. ఇంతగా మనం ఆ డీటెయిల్స్ అన్ని సేవ్ చేసింది. ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసింది, ఆ డీటెయిల్స్ అన్ని మన దగ్గర వచ్చేస్తాయి ఆటోమేటిక్గా.
ఆ డీటెయిల్ మనం ఎట్లయినా సేవ్ చేసుకోవచ్చు. అది ఈజీగా టైం సేవ్ అవుతుంది. ఇండివిజువల్గా మనం ఫీడ్బ్యాక్ అడుగుతానన్నా ఒక ఫామ్ ఇచ్చేసి క్యాల్కులేట్ చేసామంటే ఆ ఫామ్ ద్వారా మనం ఫీడ్బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇది వన్ వే. ఓకే సార్. ఇంకా మీతో అట్లా మనం డైలీ జీమెయిల్ వాడుతుందా సార్? అందరు జీమెయిల్ వాడుతుందా డైలీ? ఇప్పుడు జీమెయిల్లో అట్లా 2 హ్యాక్స్ ఉన్నాయి. అది హ్యాక్స్ ఎలా చేస్తారో చెప్తాను. చేసి మనం కన్క్లూడ్ చేసేద్దాం. ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. జీమెయిల్ అందరూ యూజ్ చేస్తారు కాబట్టి ఇతర బ్లూ కలర్లో టైటన్ కంపాల్సరీ సార్. దీన్ని క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నా దీంట్లో నేను ఇక మనం ఏమైనా వచ్చింది అవ్వచ్చు. మన మెయిల్ సంబంధించి ఏది వచ్చింది అని అడగచ్చు. మీ ఆల్ అన్రీడ్ మెయిల్స్ అంటే మీ ఆల్ అన్రీడ్ మెయిల్స్ అని దాంట్లో ఉన్న మెయిల్స్ అన్రీడ్ మెయిల్స్ అన్ని చూపించేస్తాయి డైరెక్ట్గా. ఇదిగోండి ఈ అన్ని మెయిల్స్ ఈరోజు వచ్చినాయి. నేను ఏ మెయిల్స్ చూడలేదు క్లాస్. లేకపోతే ఇప్పుడు నాతో పర్టికులర్ మెయిల్ నుంచే రావాలి. వదిలి వస్తుంది నాకు పర్టికులర్ మెయిల్ అయితే తెలుసు. వాటి పర్సన్ మెయిల్ వస్తాయని తెలుసు. మీద మెయిల్ ఫ్రమ్ ఏ ప్లానెట్. ఎస్ ఏ ప్లానెట్ చేస్తే మెయిల్స్ నాకు చూపించమంటే వదిలి దానికి సంబంధించి మెయిల్స్ అని చూపించేస్తా డైరెక్ట్ మనకి. సరే ఎంత బాగుందా బాగోలేదా ఇది? మీరు ఆ మెయిల్ కోసం ఉన్న మెయిల్స్ అన్ని సెలెక్ట్ చేస్తుంది పళ్ళు ఆ మెయిల్స్ ఏమేస్తుంది అన్ని అదే ఫైన్ చేసి పెట్టేస్తారు మీకు. లేదు చాలా మీకు టైం మెయిల్ సేవ్ చేస్తుందండి ఇది. చాలా సార్. మీరు మెయిల్స్ ఎప్పుడే రాయమన్నా రాసి పెట్టేస్తారు మీకు. డ్రాఫ్ట్ చేసి ఇచ్చేస్తారు మెయిల్స్ మీరు డ్రాఫ్ట్ చేయమన్నా డ్రాఫ్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేయండి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అయిపోతుంది మెయిల్ ఇది. ఇది ఒక హ్యాక్ సార్. ఇప్పుడు ఎవరైతే ChatGPT వాడుతున్నారో అందరి ఇతర మీకు మీ ప్రొఫైల్ రైట్ సైడ్ కార్నర్లో అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ అనే ఆప్షన్ కంపల్సరీ మీకు. అప్డేట్ అనేది క్లిక్ చేసారంటే మీకు గూగుల్ గో అని చెప్పి ఉంటుంది. ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎవరైతే రాస్తున్నారో ChatGPT గో అనేది 1 year పాటు ఫ్రీగా వాడుకోవచ్చు. అది అడ్వాన్స్ కొంచెం బెటర్ వర్షన్. సార్ మెంబర్షిప్ అడుగుతుందంటే మీరు జియో నెంబర్ అయితే ఇప్పుడు ఎవరైతే జియో నెంబర్ ఉందో జియో వాళ్ళు గూగుల్తో టైఅప్ అయ్యి 18 months ఫ్రీ ఇస్తున్నారు. గూగుల్ జెమినీ అనేది నాది అది ప్రో వర్షన్, గూగుల్ ప్రో వర్షన్. జియో నెంబర్ ఎవరైతే ఉందో జియో యాప్ ద్వారా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. గూగుల్ జెమినీ అనేది 18 months ఫ్రీ. ChatGPT అనేది 1 year ఫ్రీ. పర్పెటిటీ ఎయిర్టెల్ నెంబర్ ఎవరైతే ఉందో అదందరికీ 1 year ఫ్రీ. ఇది ఏ కంపెనీ ఎవరితో పోటీ చేస్తున్నారు. నేను ఫ్రీ ఇస్తాను నేను ఫ్రీ ఇస్తాను. ఇప్పుడు ఆ ఫ్రీని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మన ఇష్టం. అది మీరు కావాలని నేను గ్రూప్లో ప్రాసెస్ చెప్పమని నేను చేసేస్తాను. ఎవరు నా పర్సనల్గా కనెక్ట్ అయినా నేను ప్రాసెస్ అన్ని నేను షేర్ చేస్తాను. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ప్రతి టూల్ అనేది. అయితే అండి ఇంకా మనం టైం అనేది పొలాంటి 8 అనుకుంటున్నాను. 9:40 అయిపోయింది. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీష్ సార్. చాలా వండర్ఫుల్ సెక్షన్. మీకు షెడ్యూల్ చాలా టైట్ గా ఉన్నా సరే మేనేజ్ చేసుకొని మా సెషన్ కోసం ఈరోజు జాయిన్ అయినందుకు. అండ్ ఈరోజు ఇంకా ఎవరికైనా పార్టిసిపెంట్స్ కి ఏమైనా డౌట్ ఉంటే రిక్వెస్ట్ మీరు కొంచెం వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేసుకుని ఉంటే సార్ ఇంకా అవైలబుల్ ఉన్నారు. సో దట్ మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సార్ ఆన్సర్ చేస్తారు. అండ్ మీన్ వైల్ నేను సమ్మరైజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ బేసికల్లీ ప్రతి ఒక్కరికి
ప్రెసెంట్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ ద పర్సనల్ లైఫ్ లో ఏఐ యూస్ ఎట్లా ఉండాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది చాలా క్లియర్ గా సింపుల్ గా మంచి ఈ పీపీటీ అండ్ చాట్ జీపీటీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రెసెంట్ అక్కడ ఏఐ అప్డేట్ అవ్వకపోతే ఆ, అంటే వెనకబడిపోతారు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు లెర్న్ అనే విధంగా అద్భుతంగా పార్టిసిపెంట్స్ అడిగి మీరు ఏమైనా చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారా, వాళ్ళ లెవెల్స్ ఏంటని ముందు నుంచే కనుక్కొని స్టార్టింగ్ లో అక్కడ నుంచి ఏ లెవెల్లో చెప్పాలనే విధంగా లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కొంచెం స్ట్రెస్ చేసి ఏ విధంగా మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్, ఏ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇవ్వాలి అండ్ దానిని ఉపయోగించి మనం పీపీటీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, అక్కడ వచ్చిన పీపీటీ కంటెంట్ ని తీసుకెళ్లి మళ్ళీ గామాలో మంచి అద్భుతమైన స్లైడ్స్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా సింపుల్ గా బాగా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వండర్ఫుల్. అండ్ ఆ తర్వాత ఇంకా పార్టిసిపెంట్స్ ఇంకా వాళ్ళ టైం ని రిక్వెస్ట్ చేసి మరి సునో డాట్ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ వండర్ఫుల్ సాంగ్ ని క్రియేట్ చేశారు మా ఇన్ఛార్జ్ మేడం బర్త్డే రోజు. దట్స్ రియలీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ గూగుల్ ఫామ్ క్రియేషన్ గురించి కానీ దెన్ అగైన్ మన జెమిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మన జీమెయిల్ ఉపయోగించి అనేసి దాన్ని కనెక్టివిటీ చేసి చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎక్సలెంట్ లెర్నింగ్ సార్. పార్టిసిపెంట్స్ ఓవర్ టు యూ. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ యా ఓవర్ టు చంద్రశేఖర్ సార్, ప్లీజ్ యువర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ గారు బిగ్ థ్యాంక్ యూ అండి. సో దీనికి సంబంధించి ఏఐ అనేది ఒక రకమైన ఇన్హిబిషన్స్ చాలా ఉన్న టైంలో దాన్ని చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చాలా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కి విడదీసి ప్రాక్టికల్ గా చూపించి దాని మీద ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జగదీష్ గారు. బట్ యాజ్ యూ సెడ్ ఇది వచ్చేసరికి ఇది ఓషన్. సో జస్ట్ ఒకసారి దూకడం స్విమ్మింగ్ పూల్ లో స్టార్ట్ చేసాము, బట్ ఓషన్ లోకి వెళ్ళేంతగా మీ దగ్గర నుంచి కూడా గైడెన్స్ ఉంటుంది, టచ్ లో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఎవ్రీలో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. సో లెట్ us కీప్ ఇన్ టచ్. మీ దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను ఎప్పుడు ఆల్వేస్ అవైలబుల్ సార్. నేను ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాను, ఎప్పుడు ఎవరు అవుతున్నా. వాట్సాప్ నా ఆల్రెడీ మన సుబానిలో మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. నా తండ్రి ఓన్ వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, 700 పీపుల్ ఉన్నారు. ప్రతిరోజు ఏ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఫార్మ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ నేను చేసేస్తా ఉంటాను మన కమ్యూనిటీ వాళ్ళకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో జాయిన్ అవ్వచ్చు. ఎస్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్ కానీ లేదా ఏదైనా క్వశ్చన్స్ యా సూరిబాబు సార్ ప్లీజ్. సార్ అది ఇది ఒక రోజులో నేర్చుకుంది కదా, బాగా చెప్పారు. కానీ ఇది చార్జెడ్ ఎప్పటి నుంచి సార్ ఇది ఫ్రీ అన్నది? అది ప్లస్ గూగుల్ జెమిని గూగుల్ కి దీనికి అవుట్పుట్ ఒకలాగా ఉంటుందా ఏంటి? అవుట్పుట్ అనేది ఒకటేలా ఉండదు సార్, అదే అన్నాను నేను సార్. ప్రతి టూల్ అవుట్పుట్ డిఫరెంట్ గా వస్తుంది. మనం చూసుకోవాలి అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మనం పీపీటీ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. లేదు సోషల్ మీడియా పోస్ట్ రాయాలంటే అది వే ఆఫ్ అవుట్పుట్ డిఫరెన్స్ ఉంటుంది. లేదు మీరు ఓన్గా బ్లాగ్స్ రాయాలి, లేకపోతే మీకు కోడింగ్ రావాలి. అంటే మన యూజ్ కేస్ బట్టి మన టూల్ అని మనం చూస్ చేసుకోవాలి. ప్రతి టూల్ సేమ్ ఇవ్వదు. ఇందాక మీరు చెప్పినట్టు డిఫరెంట్ టూల్ క్లాడ్ ఏ అని ఒక టూల్ ఉంది, అది కొన్నిచ్చి కంటెంట్ బాగా ఇస్తుంది, బ్లాగ్స్ అని ఇచ్చి. చాట్ జీపీటీ అని బ్రెయిన్ టామిన్ ఐడియాస్ బాగుంటాయి. మనం బ్రెయిన్ టామ్ చేయాలన్నా క్రియేటివ్ ఐడియాస్ కావాలన్నా చాట్ జీపీటీ బాగా ఇస్తుంది. పర్ప్లెక్సిటీ అనేది రీసెర్చ్ ఇస్తుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చూపించలే పర్ప్లెక్సిటీ అనేది. పర్ప్లెక్సిటీ అనేది రీసెర్చ్ ఫ్యాక్ట్ టెస్ట్. అంటే వాటి వచ్చింది వెళ్ళలేదంటే వాటి వచ్చింది ఏ రిసోర్సెస్ నుంచి తీస్తుంది ఇంటర్నెట్లో 5, 10, 5, 10, 15 ఎన్ని రిసోర్సెస్ నుంచి ఆ కంటెంట్ అనేది తీస్తుందనేది మీకు చూపిస్తుంది. ఆ క్వశ్చన్ అనేది వ్యాలిడ్గా కాదు అవుట్పుట్ అనేది అని మీకు డౌట్ ఉంటుంది. ఇది వచ్చిన ఆన్సర్ రైటా రాందా, మనం నమ్మొద్దని డౌట్ ఉంటుంది కొంతమంది. అది పర్ప్లెక్సిటీ అనేది చూపిస్తుంది. నేను పలానా రిసోర్స్ నుంచి ఆన్సర్ తీస్తున్నాను, మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు అన్న డాక్యుమెంట్ ఇస్తుంది మీకు పర్ప్లెక్సిటీ టూల్ అనేది. అలా మన రిక్వైర్మెంట్ బట్టి మన టూల్ యూజ్ చేసుకోవచ్చు సార్. ఏది ఒక టూల్ అనేది మేము చెప్పిన అవుతుంది ఎప్పుడు. ఇంకా సార్ ఎనీవన్ సార్ కోడింగ్ అనేది ఇప్పుడు చాలా బాగుంది సార్. మేము రూపాయలు స్లాడ్ ఏ అనేది బాగుంది.
యా, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఐ థింక్ రమేష్ సార్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా ఎనీథింగ్? థ్యాంక్ యూ సార్. నేను జగదీష్ గారిని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పండి సార్. మీరు మీ సబ్జెక్ట్ని చాలా బ్రాడ్గా చాలా లోతుగా వెళ్ళినట్టు కనబడుతుంది మీరు సబ్జెక్ట్ లెవెల్లోని. కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఏదైనా సంథింగ్ న్యూ చేయాలి, మనం సంఘంలో ముందున ఉండాలి, మన ఒక గుర్తింపు కావాలంటే మీరు చెప్పిన గైడెన్స్ తీసుకొని మేము పీపీటీస్ కానీ మైండ్ మ్యాప్స్ కానీ తర్వాత మరేదైనా సబ్జెక్ట్ని మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అవి ఒకసారి టచ్ చేసి చూస్తాం సార్. అందులో మేము అది మాతో ఎలా వర్క్ చేస్తుంది, మా ఐడియాలజీకి ఎలా సపోర్ట్ చేస్తుంది తప్పకుండా నేర్చుకుంటాం. మీ గైడెన్స్లో మేము కూడా జాయిన్ అయ్యి ముందుకు వెళ్తాం. మీకు తోడుగా మీరు మాకు తోడుగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా నేను ఎప్పుడు ఉంటాను సార్, ఎనీ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ ఎనీ మచ్. నా ఫోన్ నెంబర్తో ఇస్తే మీకు ఓపెన్గా ఎవరికి ఏం డౌట్ ఉన్నా నా మెసేజ్ చేయొచ్చు. నేను సరే ఎప్పుడు నేను అవైలబుల్లోనే నేను ఆన్సర్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ నేను సార్. పలానా టూల్ పలానా రిక్వైర్మెంట్ ఉంది సార్, ఏ టూల్ వాడితే బాగుంటుంది అని నేను చెప్తాను థ్యాంక్ యూ సార్. ఎనీ టైం. సుభాని యా, గారు. భాస్కర్ రావు సార్, ప్లీజ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ నాలెడ్జ్, మేము న్యూ లెర్నర్స్. మేము పేరుకి పక్కన డాక్టర్ ఉన్నా మా కంప్యూటర్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఉన్న దాంట్లోని 5వ తరగతి 6వ తరగతి పిల్లలకి చెప్పినట్టుగా చాలా టెక్నికల్ గా చిన్న చిన్న వర్డ్స్ అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీది టెక్నాలజీ సముద్రం, చిన్న గ్లాసులో తాగినంత మాత్రాన అది సాటిస్ఫై అవ్వలేము. కాకపోతే రుచి చూపించారు. ఇఫ్ ఎనీ పాసిబుల్ ఇంకొద్దిగా 2-3 సెషన్లు ఇంపాక్ట్ వాళ్ళు పెడితే సంతోషిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కావాలని నేను కండక్ట్ చేస్తూ ఉంటాను, 10 days పోద్దాం 5 days పోద్దాం, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంపాక్ట్ కండక్ట్ అరేంజ్ చేస్తే నేను చెప్తాను అది సార్, ఎనీ టైం అరేంజ్ చేస్తుంది అది. మీరు రిక్వైర్మెంట్ ఉందని చెప్తే నేనే అరేంజ్ చేస్తాను. ఓకే 5-10 days కావాలన్నా ఎనీ టైం. అంటే మా కాలేజీ ఒకటి రన్ అవుతుంది. Okay. వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. మీ యొక్క సేవను కూడా మేము వినియోగించుకుంటాము. మాకు అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా తప్పకుండా సార్. నేను కాలేజ్తో వెళ్ళొచ్చాను సార్, ఆఫ్లైన్ ఇచ్చాను, ఆన్లైన్ ఇచ్చాను. కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఐటీ వాళ్ళకి ఇచ్చాను నేను డెలివరీ డైరెక్ట్లీ. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి, రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది చెప్పా. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. యా, అపర్ణ మ్యామ్. సార్ ఈ రోజే క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ChatGPTలో నేను హౌ టు ఇంగ్లీష్ అని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఈరోజు క్లాస్ అది కదా అని 1 hour ముందు నేను దాని మీద ఇచ్చేసాను. తర్వాత సార్ చెప్పింది ఈ రోజే స్టార్ట్ కాబట్టి ఇంకా నేర్చుకోవాలి, చాలా ఉంది. అయితే సార్ అన్నారు కదా క్లాసెస్ యాడ్ చేసుకున్నారు అని, అట్లా ఇది ఎలా యాడ్ చేసుకోవాలి, నెంబర్ ఉందా లేకపోతే ఏంటో అడుగుదామని. ఇంకా మీరు చెప్పేది ఇంకా మళ్ళీ వేరే క్లాస్ ఏమైనా ఉందా సార్? ఇందాక ఇప్పుడు యాడ్ చేయాలని అన్నారు కదా, యాడ్ చేసుకుంటారా అని అడిగారు కదా, అది ఏమన్నా చెప్తారా అని చెప్పి. అంటే నేను పర్సనల్గా చెప్తా ఉంటాను మ్యామ్, మీకు కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదు మన ఇంపాక్ట్ వాళ్ళు కండక్ట్ అయినా నేను అదే చెప్తాను అంటున్నా. అదే సార్, అది ఎట్లా జాయిన్ అవ్వాలి, నెంబర్ మీరు నా నెంబర్ ఇచ్చాను కదా మ్యామ్, నా నెంబర్ గ్రూప్లో మెసేజ్ చేసాను కదా, మళ్ళీ ఇస్తాను. నా నెంబర్ మెసేజ్ చేశాను, చెప్పండి సార్, రాసుకుంటాం. 9182807080. ఓకే సార్. మీకు ఎలా వాడాలన్న డౌట్ ఉన్నా ఏం చెప్పాలని నేను చెప్తాను మ్యామ్, ఎనీ టైం. తెలుగులో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయమని నేను చెప్తాను అది. అట్లాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఎవరికైనా ఏమైనా అడగాలంటే ప్లీజ్ అండి, స్పీకర్ గారు ఇంకా అవైలబుల్ ఉన్నారు మనకి. ఇంకా మీ ఫీడ్బ్యాక్స్ ఈ రోజు సెషన్ గురించి మీరు నేర్చుకున్నది దయచేసి మీ ఫీడ్బ్యాక్ రూపంలో మీ ఫీడ్బ్యాక్స్ డెఫినెట్లీ మన గ్రూప్ లో షేర్ చేయండి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ సార్కి షేర్ చేయడం జరుగుతుంది.
ఇంకా సార్ది ఒక పెద్ద వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ లింక్ నేను మీ అందరికీ షేర్ చేస్తాను. ఇంకా నేర్చుకోవాలంటున్నారు సార్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మీరు ఇక మీ లెర్నింగ్ అనేది ఏఐ పరంగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకెవరికి ఎటువంటి డౌట్స్ లేకపోతే సో మన ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందామండి. ఇఫ్ యూ కెన్ అందరూ అన్మ్యూట్ చేసుకుంటే మన ఇంపాక్ట్ నినాదంతో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, జై వందే జై హింద్, భారత్, జై వందే భారత్, మాతరం. వందే భారత్ మాతరం. వందే మాతరం. Thank you all. Thank you for the opportunity. Thank you for giving me this opportunity, sir. Thank you థ్యాంక్ యూ for థ్యాంక్ యూ వెరీ మచ్. yes, yes. Today that's 10-15 minutes delay based out of other works. Yes, I touched in the outset. Yeah, కానీ బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు సార్ మీరు. ఆర్టిఫిషియల్ yes, ఇంటెలిజెన్స్ టచ్ చేసే వాళ్ళం తప్ప ఇంత ఫుల్ గా వాడలేదు. అదే సార్. ఫస్ట్ ఇచ్చిన మైండ్ మ్యాపింగ్ బాగుంది నాకు. నేనంటే ఆ 10 మైండ్ years మ్యాప్ మైండ్ మ్యాప్ డిజైన్ చేసి పెడుతుందండి. ఎవరు చెప్పాలని ముందు అది చెప్తా. అది చాలా బాగుంది. 10 years బ్యాక్ నేను వాడాను అది, ఆ మైండ్ ఓకే మ్యాప్ ని ఒక ఓకే ఒక వర్క్ కోసం. మళ్ళీ ఈరోజు చూసి ఇది ఇంకా వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అనుకున్నా. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా సార్ మైండ్ ఇప్పుడు మ్యాప్స్ ఇప్పుడు మైండ్ మ్యాప్స్ అనేది మీ కంటెంట్ ఇచ్చారంటే ఆటోమేటిక్ మైండ్ మ్యాప్స్ వచ్చేస్తాయి సార్. ఇప్పుడు టెక్నాలజీ ఎలా వచ్చేస్తుంది. ఉందంటే మీరు కంటెంట్ ఇచ్చారంటే ఆ కంటెంట్ నుంచి మైండ్ మ్యాప్ క్రియేట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్ గా. క్రియేట్ అయిపోతుంది. అవును, చాలా వరకు ఉంది. మన అవసరం పడుతూ ఉంటేనే దీన్ని వాడగలం సార్ టెక్నాలజీ. అంతే సార్. లేదంటే యూట్యూబ్ లోకంలో ఉన్నప్పుడు మనం ఉమ్. యూట్యూబ్ మన డివియేషన్ డైవర్షన్ అన్ని చేసేస్తుంది అది. మన స్టడీస్ కావాలని వెళ్ళినా కూడా యూట్యూబ్ లో ఎక్కడైనా నేర్చుకుందామని యూట్యూబ్ దీని గురించి టాపిక్ గురించి ఎవరైనా చెప్పుకుంటారు యూట్యూబ్ లో అనేసి మనం అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకుండా మధ్యలో ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది యూట్యూబ్ మనల్ని. డైవర్షన్ అయిపోతున్నాయి. డైవర్షన్ అదే అయిపోతుంది. అందువల్ల అదే ఇప్పుడు వచ్చే తరం కూడా నేర్చుకోవడానికి చాలా వెనకబడిపోతున్నారు. చాలా ఇప్పుడు ఇంకో టూల్ ఉంటుంది. వెనకబడిపోతున్నారు నేర్చుకోవడంలో కూడా. ఇంకో టూల్ ఉంటుంది. గూగుల్ నోట్బుక్ వెళ్ళడం అన్న టూల్ ఉంది. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ కొత్త విషయం Google. నేర్చుకోవాలన్నా గూగుల్ నోట్బుక్ వెళ్ళడం ఏ నేర్చుకోవాలన్నా టూల్ చాలా ఉపయోగపడుతుంది సార్. మీరు దాంట్లో మీకున్న నాలెడ్జ్ మొత్తం చేయవచ్చు. స్టడీ మెటీరియల్స్, పీడిఎఫ్, వీడియోస్, పీపీటీస్ అన్ని చేసేస్తున్నాయి. అన్ని ఒక దాంట్లో సేవ్ అయిన తర్వాత దాని నుంచి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. దాన్ని ఏమైనా చొచ్చించవచ్చు. ఓకే ఇంకా ఓకే మీరు డైవర్షన్ అవ్వదు. దాని నుంచి మీరు డీటెయిల్ రిపోర్ట్ చేయొచ్చు. ఆడియో పోడ్కాస్ట్ ఓవర్వ్యూ జనరేట్ చేయొచ్చు. వీడియో ఓవర్వ్యూ జనరేట్ చేయొచ్చు. మైండ్ మ్యాప్ జనరేట్ చేసుకోవచ్చు. ఫిట్ క్వశ్చన్ జనరేట్ చేయొచ్చు. ఫ్యాక్ట్ థాట్ జనరేట్ చేయొచ్చు. డీటెయిల్ రిపోర్ట్ చేయొచ్చు. మీ మొత్తం మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం ఇచ్చిన బాగా ఇస్తుంది. చాలా మంచి టూల్స్ అది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇప్పుడు ఎవరైనా ఉన్నా క్లైమ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు. గూగుల్ జెమినీ వాళ్ళు పర్ప్లెక్సిటీ, ChatGPT 3 ఆఫర్లో ఉన్నాయి. 1 year ప్లాన్. ఆ 1 year క్లైమ్ చేస్తున్నారంటే మనకి అడ్వాంటేజ్. అవును సార్. నాకు ప్రాంప్ట్ సబ్జెక్ట్ రాయడం రావట్లేదు. ఈ రోజు క్లారిటీ వచ్చింది. ప్రాంప్ట్ నేను సబ్జెక్ట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్. అలాంటి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు. ఎస్ థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you very much. Thank you very much, ma'am. Shobharani, ma'am. Thank you very much for giving me this opportunity to deliver a session. Thank you so much, sir. Sorry. Thank Yeah, you. no problem. Yes, ma'am. Thank you, sir. Thank you. Thank you, ma'am. Wish you a happy birthday, ma'am, once again. Thank you so much, sir.